అథ మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం మనం నిన్న సంపన్నం చేసుకున్నాము. ఈరోజు 2వ పాదం మనం మొదలు పెట్టుకుంటాము. ఈ 1వ పాదంలో నుంచి ఎవరికైనా ఇంకా 1 నుంచి ఉన్నటువంటి 31 సూత్రాల్లో ఎవరికైనా ఇంకేమైనా సందేహం చెప్పండి. ఇక్కడ బ్రహ్మ అంటే ఆచార్య చెప్పండి. ఏమైనా ఏమైనా అడుగుతున్నారండి? ఓకే, నేను అడుగుతాను. ఇక్కడ బ్రహ్మ ఎవరు? సామాన్య సంక్షేపంగా స్థూలమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ బ్రహ్మ ఎవరు? ఎవరు ఒకరు చెప్పండి. హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, ఒకరు చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. ఇక్కడ దాన్ని సంకోచపడద్దు, తప్ప ఒప్ప అని చెప్పి. మీనా గారు చెప్పండి. బ్రహ్మ అంటే ఆనంద స్వరూపుడు. ఓకే, బ్రహ్మ అంటే ఆనంద స్వరూపుడు, అది ఓకే. అది ఇక్కడ మనకు బ్రహ్మ అంటే ఎవరిని తీసుకుంటాము? బ్రహ్మానికి మనకు సూత్రం ఏం చెప్పుకున్నాం? మీరు చెప్పింది కరెక్టే. అక్కడ బ్రహ్మ అని ఆనంద స్వరూపుడు, అదే మనకి అంతా 10 మంది చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మన క్లాస్ రాని వాళ్ళు అందరూ ఇంకా వ్యాఖ్యానం చేసి చెప్తామంట. ఇక్కడ మనం పాఠాలు చెప్పిన విధంగా ఏ రకంగా సమానం చెప్తాం. జీ సుమంగళి గారు. బ్రహ్మ అంటే జ్యోతి స్వరూపము. మన యొక్క ఓకే, మీరు కూడా ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్రహ్మ యొక్క అనేక నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలు ఏంటి అడిగినప్పుడు మీరు ఆ రకంగా సమానం చెప్పచ్చు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో బ్రహ్మ ఒక శబ్దం ఉంది, పరమాత్మ అంటాం. అలాగే కాకుండా భిన్న కూడా మనం సంబోధించుకుంటాం, ఆకాశం ప్రాణం అని చెప్పి. అలా జ్యోతిషం చెప్తున్నాడు. ముందు ప్రారంభం నుంచి మనం చూద్దాం. మొట్టమొదటి కోసం మనకు బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుందండి? ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది? ముందు ఆ ప్రశ్నకు సమానం చెప్పండి. బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది? ఎవరు చెప్తున్నారు? హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయనా అంటే అందరికి అది మళ్ళా అస్తవ్యస్తం కాకుండా. నిర్మలాదేవి. నిర్మలా గారు చెప్పండి. ఈ 4 తెలుసుకున్న తర్వాత బ్రహ్మను తీసుకోవాలని కోరిక, వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షు అనే కోరికలు కలిగిన తరువాత అని నేను అనుకుంటున్నాను. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు కదా. అదే బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందంటే మీ షట్ సంపత్తి శంకరాచార్య వారు చెప్పాడు. షట్ సంపత్తి ప్రకారంగా ఇవన్నీ మనకు ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటి యొక్క తత్వజ్ఞానం కలుగుతుందో అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. శంకరాచార్య వారు చెప్పారు. ఇక్కడ బ్రహ్మముని ఏం చెప్పారు ప్రారంభంలో? దర్శనాలన్నీ తెలుసుకున్న తరువాత, న్యాయము, వైశేషికము ఇవన్నీ దర్శనాలన్నీ తెలుసుకున్న తరువాత మనము బ్రహ్మను తెలుసుకోవాలనే కోరికతోటి వేదాంత దర్శనం చదువుకున్నామని నేను అనుకుంటున్నాను. ఈ సంసారంలో రోగ వియోగాలు చూసినప్పుడు దుఃఖానుభూతి కలుగుతుంది. అప్పుడు వియోగం చెందినప్పుడు విరక్తి కలుగుతుంది. భోగాలు అనుభవించే దుఃఖాలు ప్రత్యక్ష అనుభూతి కలిగి
తర్వాత ఈ పరమాత్మ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఇది సమాధానం. ఇక్కడ మనం చెప్పిన సమాధానం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఈ సంసారంలో రోగాలను చూసి వియోగం పొందినప్పుడు, అంటే ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు దూరమైనప్పుడు, భోగాలను అనుభవించిన తర్వాత, రోగ వియోగ భోగ దుఃఖాలను అనుభూతిని పొందిన తర్వాత, అది జగత్తు నశ్వరమైంది, ఈ శరీరం నశ్వరమైంది, ఏది శాశ్వతంగా ఉండదు, ఇలాంటి అనుభవం తర్వాత మనకు బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. ఇది సమాధానం అన్నమాట. ఆ బ్రహ్మ జిజ్ఞాస సంసారం ఎప్పుడైనా అంటే వైరాగ్యం వివేకం ఇవన్నీ ఒకటేండి. ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ వివేకం వైరాగ్యము అంటే ఈ ముందువి ఈ సంసార రోగాలను చూసిన తర్వాత, వియోగం చూసిన తర్వాత, భోగాలను బాగా అనుభవించిన తర్వాత ఇవేవి శాశ్వతం కాదని చెప్పి మనకు ఈ సంసారం నశ్వరత్వం చూసిన తర్వాత నష్టం అవుతుంది, ఎప్పుడు ఏది శాశ్వతం ఉండడం లేదు, అప్పుడు మనకు ఈ వివేకం కలుగుతుంది, ఈ వైరాగ్యం కలుగుతుంది, అప్పుడు బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. ఇది సమాధానం ఈ రకంగా చెప్పాలి ఇక్కడ ఇచ్చిన ప్రకారం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆ బ్రహ్మ జిజ్ఞాస కలిగిన ఆ బ్రహ్మ ఎవరు? ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది, ఈ సంసారం భోగ వియోగ రోగాలు చూసిన తర్వాత జిజ్ఞాస కలిగిన ఆ బ్రహ్మ ఎవరు? ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలిగిన ఆ ఎవరు? ముందు ఆ బ్రహ్మ తెలుసుకోవాలి కదా. ఆ బ్రహ్మ ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆ బ్రహ్మ చేసే పని ఏంటి, దీనికి సమానం ఏంటి? అనంత కాదు. ఇప్పుడు మనకి మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దానికి నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, అది ఇప్పుడు ఆవిడ చెప్పారు, అదే మనకి సమాధానం. మీరు ఇక్కడ ఏమని చెప్పారంటే వస్తుతస్తు బ్రహ్మ జిజ్ఞాసాయా కారణం వైరాగ్యమేవా యదనంతరం బ్రహ్మణో జిజ్ఞాసోద్భవతి భవతుమర్హతి నహి వైరాగ్యమంతరేణ బ్రహ్మణే జిజ్ఞాసంభవతి అని మీరు చెప్పిన అదే విషయం నేను చెప్పాలనుకున్నాను. వారు అదే చెప్పారు. అంటే సుఖ దుఃఖ భోగ దుఃఖానంతరం అని మీరు చెప్పింది అదే విషయమే. ఇప్పుడు మీకు దానికి ముందు ప్రశ్న ఏర్పడుతుంది, ఈ జగత్తులో రోగ వియోగ భోగాలు చూసిన తర్వాత ఈ వైరాగ్యం ఏర్పడుతున్నాడు. ఈ వైరాగ్యం వచ్చిన తర్వాత జిజ్ఞాస కలుగుతున్నాడు. వైరాగ్యం రావడానికి కారణం ఉండాలి కదా. వైరాగ్యం కరెక్టే. వైరాగ్యం ఏ స్టెప్? రెండో స్టెప్ అండి. ముందు మొదటి స్టెప్ ఏంటి? ఇక దుఃఖం చూసావు కాబట్టి నీకు వైరాగ్యం వచ్చేస్తున్నాడు. ఇక నువ్వు దుఃఖం చూడప్పుడు డైరెక్ట్ వైరాగ్యం రాదు కదా. అవునండి. మొదటి బిందు ఇదే అన్నమాట. రోగ వియోగ భోగాలను చూసిన తర్వాతనే, ఈ జగత్తు నశ్వరత్వాన్ని చూసిన తర్వాతనే మనకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యాన్ని బ్రహ్మ జిజ్ఞాస కలుగుతున్నాం. అవును. దానికి రోగ వియోగ భోగ దుఃఖానుభవాత్ భవతి యదనిమితం తత్కలు జగతో నశ్వరత్వ నిత్యత్వ మనమాన జాయతే అని అది తర్వాత చెప్పారు మహోదయ. ఇది మెయిన్. ఇలా చెప్పుకున్న తర్వాత రెండో ప్రశ్న అందుకే ఇప్పుడు ఏర్పడుతుంది, ఆ బ్రహ్మ ఎవరు? నువ్వు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతా ముందు ఆ బ్రహ్మ తెలుసుకోవాలి. బ్రహ్మ జిజ్ఞాస ముందు బ్రహ్మ అంటే ఎవరు అని రెండో ప్రశ్న అన్నమాట. సంకోచపడదు, ఎవరు వచ్చినట్టు చెప్పండి. ఆ బ్రహ్మ ఎవరు? గురూజీ హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ గారు చెప్పండి. సృష్టి స్థితి లయలకు కారణం ఎవరు? అతను బ్రహ్మ అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. సూత్రం చెప్పాలి. సూత్రం ఉంచారన్నమాట. జన్మాది అన్యత. సూత్రము జన్మాద్యస్య యతః. జన్మాద్యస్య యతః. జన్మ అంటే ఈ జగత్తుకి జన్మ అంటే ఉత్పత్తి స్థితి ప్రళయము యస్య ఏ పరమాత్మ ద్వారా కలుగుతుందో, ఎవరి వల్ల అయితే కలుగుతుందో అతనే బ్రహ్మ. బ్రహ్మ ఎవరు తీసుకోవాలి? బ్రహ్మని సామాన్య లోకంలో ఉండే మనిషిని తీసుకోవాలన్నా, ఋషిని తీసుకోవాలన్నా, లేక విద్వాంసుని తీసుకోవాలి, లేక సాధు సంతుని తీసుకోవాలన్నా కాదు. ఎవరి వలన అయితే ఈ సృష్టికి జగత్తుకి ఉత్పత్తి స్థితి ప్రళయకర్త ఎవరి వలన అయితే కలుగుతుందో, ఎవరి ద్వారా అయితే అవుతుందో అతనే బ్రహ్మ. అతనే బ్రహ్మగా భావించాలి. ఇది రెండో ప్రశ్న సమాధానం. షార్ట్ కట్ లో సింపుల్ గా అతనే బ్రహ్మగా తీసుకోవాలి. ఇప్పుడు అంటే అందరికంటే మహాన్ వ్యక్తి వాడు. సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం ఏదో ఒక వస్తువును ఒక పదార్థం నిర్మించలేవాడు. ఈ సృష్టికి ఉత్పత్తి స్థితి ప్రళయకర్త ఎవరి వలన అయితే కలుగుతుందో, జన్మాది అస్య జగత, ఈ జగత్తుకి జన్మాది, జన్మ అంటే ఉత్పత్తి స్థితి ప్రళయము, యత ఎవరి వలన అయితే కలుగుతుందో అతనే బ్రహ్మ. ఎవరిని కలుగుతుంది? బ్రహ్మ అంటే ఆ పరమాత్మ వల్లనే కలుగుతుంది. దాన్ని అతనే బ్రహ్మ అంటున్నాము. సంసారంలో లౌకిక వ్యక్తి ఋషి ద్వారా, మహర్షి ద్వారా, లేదంటే ముని ద్వారా, సాధు ద్వారా, సన్యాసి అని చెప్పలేం లేదు కదా. ఏ మహాన్ వ్యక్తి ద్వారా, ఏ వైజ్ఞానికుల ద్వారా అని చెప్పడానికి లేదు. అదే ఎవరి వల్ల ఉత్పన్నం చేయగలుగుతుంది, ఎవరి వల్ల సాధ్యమవుతుందో అది బ్రహ్మే అని రెండో ప్రశ్న కలుగుతుంది. ఓకేనా? ఇది అక్కడ ఆ పరమాత్మ వల్లనే కలిగింది. ఈ బ్రహ్మ ఈ జగత్తుకు ఉత్పత్తి స్థితి ప్రళయం చేసిన ఆ పరమాత్మే బ్రహ్మే అని చెప్పి ఎలా నమ్ముతాం? ఇప్పుడు నువ్వు నీ వచనం చెప్తే మేము నమ్మేస్తామా? నీ కథన ద్వారా నమ్మేస్తామా? దానికి ఏమైనా ప్రమాణం ఉందా? ఎలా చెప్పగలుగుతాం? ఇది మూడో ప్రశ్న.
ఇప్పుడు ఈ జగత్తును ఉత్పన్నం చేసింది, ఉత్పత్తి స్థితి ప్రళయం చేసింది ఆ బ్రహ్మ వలన కలిగిందంట. అందుకే ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలిగింది. అక్కడ బ్రహ్మే అని ఎలా చెప్పగలుగుతాం? ఈ జగత్తు ఉత్పన్నం చేసింది, ప్రళయం చేసేది, ధారణ చేసేది ఆ బ్రహ్మ అని ఎలా చెప్పగలుగుతాం? ఇది అంత కాదు. అంటే ఎలా శాస్త్రం చెప్పగలమంటే మహోదయ గట్టిగా చెప్పండి. మనకు మహేష్ గారు. శాస్త్రం చెప్పింది అది. మహేష్ గారు. శాస్త్ర యోనిత్వ, శాస్త్ర యోనిత్వ కొంచెం ఓపెన్ చేయండి. మనకి శాస్త్రం చెప్తుంది, శాస్త్రం అంటే వేదం చెప్తుంది. వేదంలో మనకు వేదం మనకు స్వతహా ప్రమాణం కదా. వేదం అంటే పరమ ప్రమాణం కదా. అంటే అన్నిటికీ ప్రమాణం, అన్నిటికీ ఆధారం వేదం. వేదం అనేది అందరూ స్వీకరించదగినమాట. అది ఎందుకంటే వేదం అనేది అపౌరుషేయము, అంటే పరమాత్మ యొక్క వాణి. ఇది పురుషుని ద్వారా నిర్మించబడినది కాదు. వేదం మనకు మహత్ ప్రమాణం అట. ఆ వేదంలో చెప్పబడినమాట ఈ జగత్కి జన్మాది ఉత్పత్తి స్థితి ప్రళయకర్త ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ అని చెప్పి వేదం చెప్పింది, శాస్త్రం చెప్పిందన్నమాట. శాస్త్రం కారణం, శాస్త్రమే ప్రమాణం కాబట్టి మనకు బ్రహ్మే జగత్ను ఉత్పన్నం చేసింది, నిర్మించింది, ప్రళయం చేసేది కూడా అతనే, ధారణ చేసేది అతనే అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఓకే, ఇది వేదం చెప్పి. శాస్త్రం అంటే వేదం అంటే ఇక్కడ వేదం ద్వారా మనకి వేదం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వేదం అంటే ఏ ప్రమాణం కావాలో మనం వేదం ప్రమాణం చెప్పినట్టు దానికి ఇంకా తిరిగి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదో ఒక ప్రమాణం, ఇప్పుడు మనకు పరస్పరం మాట్లాడకుండా ఒక ప్రామాణిక వ్యక్తి ఉంటాయన్నమాట. ఆ గ్రంథాలు కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉంటాయన్నమాట. ఆ గ్రంథం చెప్పిన తర్వాత అది మనకు ప్రామాణికంగా తీసుకోబడుతుంది. ఎందుకంటే మనుషులు రాసిన గ్రంథాలు కొంచెం వికల్పాలు ఉండొచ్చు, కానీ పరమాత్ముడు రచించిన ఈ వేదంలో ఎక్కడ కూడా వికల్పము ఉండదు. అంటే ఎక్కడ కూడా దాంట్లో దోషం ఉండదు అన్నమాట. అందుకే ఇది వేదంలో చెప్పబడింది కాబట్టి ఈ జగత్తును ఉత్పన్నం చేసింది, ప్రళయం చేసింది, దీన్ని ధారణ చేసింది ఆ పరమాత్మ చెప్పి మనం వేదాన్ని ఆధారం చేసుకొని నమ్ముతాము. కాబట్టి వేదం ప్రమాణం. అంటే ఇది మూడో ప్రశ్నకి చెప్పున్నాం. కేవలం వేదం ఒకటే ప్రమాణమా? ఇంకేమైనా ప్రమాణం లేవా? వేదం ద్వారా చెప్పగలుగుతామా? మహోదయ, జగజ్జన్మాది హేతు బ్రహ్మ పరమాత్మ ఇది వేద ప్రమాణయతి తద్యత ద్యావా భూమి జనేన్ దేవ ఏకః. ఆ ఉదాహరణ కూడా ఇచ్చారు, చాలా సంతోషం. ఈ ద్విలోకాన్ని పృథ్వీలోకానికి ఉత్పత్తి చేసే బ్రహ్మడు ఏకః అని చెప్పి ఋగ్వేద మంత్రం చెప్పింది. అందుకే వేద మంత్రం మన ప్రమాణం. ఓకేనా? ఇది ఓకే, మీరు కాయ చెప్తారు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమడుతున్నా, నెక్స్ట్ ప్రశ్న ఏమంటున్నా అంటే బ్రహ్మ ఒకటే వేదం ఒకటే ప్రమాణమా, ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? నువ్వు వేదం, ఇప్పుడు వేదం నమ్మిన వాళ్ళకు వేదాన్ని నమ్ముతారు. వేదం నమ్మేటువంటి వ్యక్తులకు, నాస్తికులకు మనకి వాళ్ళకి ఎలా సమానం చెప్తాం? ఈ జగత్తు ఉత్పత్తి చేసింది నాస్తికులు నమ్మదు. వేదం మనకు, మన వైదికులం కాబట్టి వేదాన్ని నమ్ముతాం, వేదం ప్రమాణం చెప్పుకుంటాం. వేదాన్ని నమ్మని వాళ్ళకి ఎలా సమానం చెప్తాం? ఓ మహోదయ ప్రణామని. తత్ సామాన్యాత్ సమన్వయాత్ తత్ సమన్వయాత్ ప్రమాణం. తత్తు సమన్వయాత్, ప్రమాణం ఉన్నది. సమన్వయం చేత, యుక్తి చేత. చెప్పండి మహోదయ. సామాన్య ప్రమాణం ఏమిటంటే మనము వ్యవహారికంగా చూస్తున్నాము. మట్టి ఉన్నది, కుమ్మరివాడు ఉన్నాడు, ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి మట్టి లేకుండా కుండ తయారు కాదు. తర్వాత కుండ తయారైందంటే ఒక సృష్టికర్త అంటే కుమ్మరి ఉన్నాడు. కాబట్టి ఇది మనకు సమన్వయ ప్రమాణము. లోకంలో కరెక్ట్ అని. లోకంలో ఏ వస్తువు తయారైనా కూడా ఆ వస్తువుకు కర్త అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఒక కుండ తయారు చేయాలన్నా, ఒక బంగారాన్ని మనకు భిన్న భిన్న రకాల గొలుసుగా తయారు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఒక మెటీరియల్ తీసుకుని సృష్టించే కర్త, నిర్మించేటువంటి కర్త ఒక ఉంటాడు అన్నమాట. చైతన్య కర్త ఒకడు ఉంటాడు. చైతన్య కర్త అంటున్నాడు ఇక్కడ. అంటే సంసారం ఏ వస్తువు చేసినా ఒక కర్త కనిపిస్తున్నాడు. అలాగే ఈ విశాలమైనటువంటి బ్రహ్మాండం కూడా కర్త ఒకరున్నాడు, అతనే పరమాత్మ. అంటే మన సమన్వయపూర్వకంగా, తర్కపూర్వకంగా కూడా మన లోకంలో ఏ వస్తువు అయితే, ఏ వస్తువు నిర్మించినా కర్త లేకుండా అది నిర్మించబడలేదో కర్త అవశ్యంగా ఉన్నాడు. అలాగే ఈ సృష్టికి విశాలమైన బ్రహ్మాండ కర్త బ్రహ్మ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఏ కర్తలైతే వస్తువును ఉత్పన్నం చేస్తుందో వాళ్ళు ఈ బ్రహ్మాండం ఉత్పన్నం చేయలేదు, అది తెలుసు మనకు. కానీ దీనికంటే ఈ విశాలం బ్రహ్మాండం తయారు శక్తి కర్త ఒక చైతన్యాత్మ తీసుకోవాలి. అదే బ్రహ్మ, అదే పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ సమన్వయపూర్వకంగా, తర్కపూర్వకంగా, లౌకిక ఉదాహరణ పూర్వకంగా కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ జగత్ను ఉత్పన్నం చేసే కర్త ఆ బ్రహ్మే అని తీసుకోవాలి. లౌకిక దృష్టాంతం మనకు స్పష్టమవుతుంది.
ఓకేనా? అవును. ఇది ఇంతకు చెప్పుకున్నాం. సరే, కానీ బాగానే ఉంది, ఈ జగత్తును ఉత్పన్నం చేసింది బ్రహ్మే అని చెప్పే బాగుంది. కానీ ఈ బ్రహ్మ ఈ జగత్తుకి నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? ఏ విధంగా కుమ్మరి వాడు మిట్టిని తీసుకొని కుండ తయారు చేసే కుండ, ఆ మిట్టి ఉపాదాన కారణము, చేసేవాడు కుమ్మరి వాడు నిమిత్త కారణం. అంటే ఇక్కడ ఈ జగత్తును ఉత్పన్నించడంలో ఆ బ్రహ్మ నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? నిమిత్త కారణం. నిమిత్త కారణం. నిమిత్త కారణం. నిమిత్త కారణం అని చెప్పడానికి సూత్రాలు ఏమొచ్చాయి మనకు? ఈక్షితేన ఈక్షతే నా అశబ్దం. అశబ్దం అంటే ప్రమాణం ఇక్కడ. ఇప్పుడు ఈక్షణ క్రియ ఎవరు చేస్తారు? చేతన ఆత్మ. ఎవరు చేతన జీవాత్మ ఉంటుందో వాళ్ళు ఈక్షిస్తారన్నమాట. నేను ఈ సృష్టి నిర్మించాలి, స ఈక్షత స లోకాన్ నో సృజాయితీ, నేను లోకాన్ని సృష్టించాలి అని సంకల్పించాడు. నేను లోకాన్ని సృష్టించాలి, ఈ రకంగా సమస్త జీవులకు కళ్యాణం చేయాలని చెప్పి ఆయన మనసులో సంకల్పించి విచారించి సృష్టి నిర్మించామట. అలాంటి విచారించే శక్తి సామర్థ్యం ఎవరు కూడా ఉంటుంది? చేతన ఆత్మలో ఉంటున్నాడు. ఆ చేతన ఆత్మ సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం జీవాత్మ చేతనాత్మే అని ఇలా చేయగలుగుతుందా? సృష్టి నిర్మించగలుగుతుందా? జీవాత్మ నిర్మించలేదు. కాబట్టి ఎవరు ఈక్షించారు? కాబట్టి బ్రహ్మే ఈక్షించాడు, అంటే చూశాడు, సంకల్పించాడు. అందుకే సంకల్పించాడు కాబట్టి బ్రహ్మాండాన్ని సృష్టించాడు అన్నమాట. బ్రహ్మాండాన్ని అభివ్యక్తం చేశాడు, వ్యక్తం చేశాడు అన్నమాట. ఈక్షణ క్రియ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి నా అశబ్దం, ఇది ఆ ప్రమాణ రహితమైనది కాదు, ప్రమాణమే. అంటే ఈక్షణ క్రియ పరమాత్మలో ఉంది కాబట్టి ఆ చేతన ఈక్షణ క్రియ చేతన ఆత్మలో అవుతుంది. జడ ప్రమాణ ఉపాదాన కారణం కాదు. ఉపాదానత్వం అనేది జడ వస్తువులో ఆ శక్తి లేదు. కాబట్టి ప్రతి వస్తువు వెనక చేతన కర్త ఉంటాడు. ఆ ఈక్షణ క్రియ చేతన కర్త పరమాత్మే. కాబట్టి మనకు ఈ జగత్తు ఉత్పత్తికి కారణము నిమిత్త కారణము అని తీసుకోవాలి బ్రహ్మను. ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం ఎప్పుడు కూడా చైతన్యంతో యుక్తం ఉండదు. అది నిమిత్త కారణము చేతనాత్మ తీసుకోగలుగుతాం మనము. కాబట్టి జగత్తును ఉత్పత్తి చేసిన నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి తీసుకోవాలి అని దీని యొక్క ప్రమాణానికి ఈ రకంగా ఒక సూత్రాన్ని చెప్పుకున్నామట. ఈక్షణ క్రియ అనేది చేతన ఆత్మలో సాధ్యం అవుతుంది, జడ వస్తువులో సాధ్యం కాదు. కాబట్టి ఈ జగత్తును ఉత్పత్తిగా నిమిత్త కారణం బ్రహ్మ, ఉపాదాన కారణం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. దీన్ని పూర్వపక్షి ఆక్షేపించాలి. లేదంటే ఈక్షణ శబ్దం ప్రకృతి కూడా తీసుకోవచ్చు కదా, బ్రహ్మ ఏది తీసుకుంటాం అని అడిగినప్పుడు లేదండి, అక్కడ ప్రకరణంలో ఆత్మ శబ్దం ఇవ్వబడింది. ఏమి పడితే ఆత్మావా ఇదం అగ్ర ఆసీత్. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆత్మ కూడా ఈ ఆత్మనే పరమాత్మ ఉండేవాడు. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు కేవలం పరమాత్మ మాత్రమే ఉండేవాడు అన్నమాట. ఆత్మ శబ్దం బట్టి పరమాత్మ తీసుకుంటాం, ప్రకృతి తీసుకోవడానికి. ఎందుకంటే ఈ ప్రకృతి ఉత్పన్నం కావడానికి ముందు పరమాత్మ ఉండేవాడు అన్నమాట. ప్రకృతి లేదు కదా, ప్రకృతి నిర్మించుకున్నమాట. ఆ పరమాత్మ ఆత్మ ఇదం అగ్ర ఆసిద్ నా అన్యత్ కించన మిషత్ అని చెప్పుకున్నాడు. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఎవరు ఉండేది వారు కాదు. ఈ ప్రకృతి ఇలా ఉండేది కాదు, శూన్యంగా ఉండేది, సూక్ష్మంగా ఉండేది అన్నమాట. మూల రూపంలో సత్వ రజస్తమ రూపంలో ఉండేది అన్నమాట. కానీ దాన్నే ఈ సృష్టి కంటే ముందు ఉన్నటువంటి ఆ పరమాత్మ దీన్ని ఉత్పన్నం చేశాడు. కానీ ఆత్మ శబ్దం చేత మనకు ఈ జగత్తుకు నిమిత్త కారణం బ్రహ్మే తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదని చెప్పి ఇది కూడా చెప్పాం. ఇంకొక కారణం చెప్పి ఇది రెండవ హేతు చెప్పుకున్నాము. ఇంకో రెండవ హేతు ఏంటి? ఈ జగత్తుకి నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పడానికి ఇంకొక హేతు చెప్పాం. ఏం చెప్పాం? జగత్తుకి ఉత్పన్నించడానికి బ్రహ్మ నిమిత్త కారణము, ఉపాదానం కారణం కాదు అని చెప్పి ఇంకొక ప్రమాణం చూపించారన్నమాట మహర్షి వేదవ్యాస. మోక్షోపదేశ నిష్టస్య మోక్షోపదేశ. నిష్ట బ్రహ్మని నిష్ట యస్య స బ్రహ్మనిష్ట. ఎవరికైతే బ్రహ్మలో నిష్ట ఉందో అతనికి మోక్షోపదేశం చేయబడింది. అంటే మోక్షము చెప్పబడింది అన్నమాట. అది మోక్ష చేతన జీవాత్మ ఆ బ్రహ్మలు నిష్ణాతుడే నిష్ట కలిగి ఉంది. కాబట్టి అలాంటి నిష్ట కలిగి ఉన్నటువంటి సాధకుడికి, యోగికి మనము మోక్షోపదేశం చేశాం. ఆ మోక్షంలో ఆ బ్రహ్మానందం ఉంటుంది, పరమాత్మ యొక్క ఆనందం ఉంటుంది. ఆ పరమాత్మ చైతన్య ఆత్మ, ఆ చేతన ఆత్మ గురించి మనం ఉపదేశించాము, మోక్షోపదేశం చేసామని. ఆ జడ వస్తువు గురించి చెప్పాం కదా, జడ వస్తువుకు ఉపాసన చేయి మీకు ఆనందం కలుగుతుంది, పరమానందం కలుగుతుంది చెప్పాం కదా. ఆ చేతన మనకంటే మన జీవాత్మ కంటే శ్రేష్టంగా ఉత్కృష్టంగా ఉంటుందో వారికి మనం ఉపాసన చేయమని చెప్తాం, వారికి మోక్షోపదేశం చేస్తాం. అంటే మోక్షోపదేశం ఒక వ్యక్తికి చేస్తున్నామంటే, ఒక సాధకుడికి చేస్తున్నామంటే ఆ ఆత్మ కంటే ఉత్కృష్టమైన ఆత్మ ఇంకొక ఆత్మ ఉంది. ఆ చేతన ఆత్మ గురించి, ఆ పరమాత్మ గురించి మనం మోక్షోపదేశం చేయాలి. ఆ పరమాత్మ తత్వాన్ని, చేతన ఆత్మతత్వాన్ని మనం పొందాలి. అందుకే మోక్షోపదేశం చేశాం, మోక్షం యొక్క వర్ణన చేశామన్నమాట. దీన్ని బట్టి కూడా ఈ జగత్తు ఉత్పత్తి కారణం
నిమిత్త కారణమే తీసుకోవాలి. జగత్కి నిమిత్త కారణం బ్రహ్మే తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. జడ వస్తు ఎప్పుడు కూడా నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణమే అవుతుంది. నిమిత్త కారణం కేవలం బ్రహ్మే తీసుకోవాలి. చేతన ఆత్మలో సాధ్యం అవుతుంది, జడ వస్తులో సాధ్యం కాదు. ఎందుకంటే జడ వస్తుగా ఆ శక్తి సాధ్యం లేదు కాబట్టి. ఓకే, ఇది పుష్టి కొరకు ఒక సూచించాను. అకామో ధీరో అమృతః స్వయంభూః రసేన తృప్తో న కుతశ్చ నోనః తమ విద్వాన్ విభాయ మృత్యురాత్మనం ధీరమజరం యువానం. అది ఇక్కడ అదే చెప్తాను. ఇక్కడ మనం ఈ రకంగా చెప్పుకున్నాం. తన్నిష్టస్య మోక్షోపదేశ తర్వాత ఇంకొక కార్యం చెప్పుకున్నాను, అది కూడా మీరు చెప్పేది ఒక్కటే, అది మీరు ముందుకు వెళ్ళి చెప్పారు. అంటే మీకు ఈ ప్రసంగం మీకు గుర్తు చేయాలని, మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నామట. ధ్యేయత్వ అవచనాచ, ఇక్కడ ఎక్కడ కూడా పరమాత్మని ఉపాసించాలి అని చెప్తాను, జడ వస్తువును ఉపాసించాలి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పామట. ఎక్కడ చెప్పినా మనకు ఉపాధేయ రూపంలో గ్రహించవలసింది పరమాత్మని ఉపాసించాలి, పరమాత్మని స్తుతించాలని చెప్పి చెప్తామట. అక్కడ హేయత్వ అవచనాచ అంటే పరమాత్మ హేయ కోటిలో త్యాజ్య కోటిలో ఎక్కడ కూడా చెప్పలేదు. పరమాత్మ గ్రహించాలి, పరమాత్మ ఉపాసించాలని చెప్పి మనకు అనేక వచనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం హేయ రూపంలో త్యాజ్య రూపంలో ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి దీన్ని బట్టి కూడా బ్రహ్మ నిమిత్త కారణము సృష్టికి జగత్తుకి చెప్పుకున్నామట. అలాగే స్వాప్యయాత్, ఈ మన ఆత్మకు కూడా మన శరీరానికి కూడా ఆధారము ఆ పరమాత్మే, ఆశ్రయం కూడా పరమాత్మే. కాబట్టి మనకు ఈ చేతన ఆత్మ కూడా అన్నిటికీ కారణం పరమాత్మ కూడా చేతన ఆత్మే కాగలుగుతామట. జడ వస్తువు నిమిత్తం కాదనమాట. కాబట్టి మనకు ఈ చైతన్యమైన ఆత్మ పరమాత్మ ఉన్నాడు కాబట్టి సమస్త జీవులకు కర్మఫలాన్ని ఇచ్చేసి వాళ్ళకి గతికిస్తున్నామట. కాబట్టి అక్కడ చేతన ఆత్మ సాధ్యం అవుతుంది. కాబట్టి సృష్టికి నిర్మాణం నిమిత్త కారణం బ్రహ్మాన్ని తీసుకోవాలి. అలాగే గతి సామాన్యత కూడా చెప్పుకున్నాం. గతి సామాన్యత అంటే లౌకిక దృష్టాంతం ఇప్పుడు మనం చెప్పుకున్నామట. సంసారంలో ఏ వస్తువు కనిపించినా దాని వెనక ఒక కర్త ఉంటాడు. కర్త లేకుండా ఏ వస్తువు ఉత్పన్నం కాదు. చేతన కర్త ఖచ్చితంగా ఉంటాడు. అలాగే ఈ సృష్టి కూడా కర్త, చేతన కర్త బ్రహ్మే. కాబట్టి బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పుకున్నాం. అలాగే శృతత్వాచ, మనకు వేదంలో కూడా అనేక ఈశావాస్యమిదం సర్వం, ఈ సృష్టికి బ్రహ్మానంతుడు కర్త ధర్త ఆ పరమాత్మ అని చెప్పి వేదమంతాలు కూడా చెబుతున్నాయి అని చెప్పి ఈ సూత్రముల ద్వారా 11 సూత్రముల ద్వారా మనకు 11 సూత్రం వరకు ఈ జగత్తుకు ఉత్పత్తికి నిమిత్త కారణం బ్రహ్మ, ఉపాదాన కారణం కాదని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇది రెండో ప్రకారం ఇలా సమాప్తం చేసుకున్నాం. తర్వాత ఈ బ్రహ్మకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆధ్యాత్మిక పరంగా భిన్న రకాలుగా చెప్పుకుంటాం. ఆ పరమాత్మకి భిన్న రకాలుగా అనేక నామాలు ఉన్నాయి. అనేక నామాలు ఒక నామం చెప్పడం. ఆ నామం ఏంటి? ఆనందమయ అభ్యాస, ఆనందమయ. ఆ పరమాత్మ పేరు ఆనందం. ఆధ్యాత్మిక ప్రకరణంలో పరమాత్మ యొక్క ప్రకరణం చెప్పేటప్పుడు ఎక్కడైతే ఆనందమయ శబ్దం వచ్చిందో అది పరమాత్మ యొక్క వాచకమే, అది బ్రహ్మ వాచకమే, అది ప్రకృతి వాచకం కాదు. ఎందుకంటే అభ్యాసం చేయడం ద్వారా, మన ఆత్మలో అభ్యాసం చేయడం ద్వారా ఆనందమయ స్వరూపాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక శబ్దం వచ్చింది అంతః. అంతః శబ్దం. అంతః అని కూడా పరమాత్మే. అంతః అంటే లోపల అనమాట. లోపల అంటే సూక్ష్మంగా పరమాత్మ హృదయాకాశంలో వ్యాపించి ఉన్నాడు. హృదయ రూపి దేహంలో సూక్ష్మంగా అంతర్హృదయంలో ఆయన వ్యాపించి ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు. కానీ అంతః శబ్దం కూడా ఆధ్యాత్మిక ఎక్కడ వచ్చినా కూడా అక్కడ బ్రహ్మే తీసుకోవాలి, బ్రహ్మ వాచక శబ్దము అని చెప్పి ఇది ఒక శబ్దం మనం చెప్పుకున్నాం. అంతః శబ్దం అంటే బ్రహ్మ వాచకం. ఇది మనకు అన్య జీవ వాచకం కాదు, బ్రహ్మ వాచకం చెప్పి చెప్పుకోవాలని చెప్పి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇంకా ఏం చెప్పుకున్నాం? ఇంకోటి మనం అంతకంటే ముందు ఆనందమయ శబ్దంలో చాలా మంది ఆక్షేపించామట. దాని పుష్టి కొరకు అనేక రకంగా మనం చెప్తామట. ఇక్కడ ఆనందం అంటే పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు అని చెప్పడానికి ఒక సూత్రం భిన్నంగా చెప్పుకున్నామట. భేద విపదేశాచ కామాచ నా అనుమాన అపేక్ష. కామన ఎదుర్కొంటుంది, కామాచ నా అనుమాన. కామన అనేది కేవలం జీవాత్మలో ఉంటుంది, కోరిక అనేది జీవాత్మలో ఉంటుంది, పరమాత్మలో ఉండదు అట. ఎందుకంటే అకామహ పరమాత్మ కామన రహితమైనటువంటి వాడు, కేవలం జీవాత్మే కామనతో యుక్తమై ఉంటుంది. దీన్ని బట్టి కూడా అక్కడ మనకు ఆనందమయ శబ్దం పరమాత్మలో సంభవిస్తుంది కానీ జీవాత్మలో సంభవించదు, వేరే ఆత్మలో సంభవించదు. ప్రకృతిలో కూడా ఆ శక్తి లేదు కాబట్టి ప్రకృతిలో సంభవించదు అని చెప్పి రకరకాలు చెప్పుకున్నాం. అలాగే అస్మిన్ అస్యతే తద్యోగం శాస్తి. అస్మిన్ అంటే ఆ పరమాత్మలో ఆ బ్రహ్మ యొక్క
యోగం అంటే బ్రహ్మలో తాదాత్మ్యతగా ఉపదేశించబడింది. దీన్ని బట్టి కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే అంతా శబ్దం బ్రహ్మ చెప్పారు. ఉపాసన ద్వారా చేతన జీవాత్మ కూడా గుర్తింపబడుతుంది. భేద వ్యపదేశం ద్వారా భేద వ్యపదేశం ద్వారా మీరు చెప్పినట్టుగా ఆ భేదత్వం ఉంది మనకి. ఎక్కడ చెప్పా అంటే మనకు రసేన తృప్త అని చెప్పుకున్నాము. యః ఆదిత్య తిష్టన్ ఆదిత్య అంతరః ఏం ఆదిత్యో నా వేద అంటే మన లోపల ఉంటూ కూడా మనకంటే భిన్నంగా ఉన్నాడు. ఇక్కడ భేదత్వం మనకు భేదోపదేశం కూడా చెప్తుంది. దీన్ని బట్టి కూడా మనకు ఆ బ్రహ్మ వేరు, ఆ ప్రకృతి ఆ జీవాత్మ వేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మే ఆనందమయ స్వరూపుడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే అండి, అలా కూడా మనం చెప్పుకున్నాము. జీవాత్మ పరమాత్మ ప్రకృతి అని జై శ్రీరామ్. కాదని ఓకే, అన్ని మనం చెప్తున్నాయి. ఇంకొకటి ఆకాశ శబ్దం వచ్చింది, బ్రహ్మవాచకము. నెక్స్ట్ శబ్దం వచ్చింది వికారం. అత ఏవ ప్రాణ. ప్రాణ శబ్దం అంటే బ్రహ్మవాచకం. ఎక్కడ ఆధ్యాత్మిక ప్రకరణ ప్రాణ శబ్దం ఎక్కడ కనిపించినా ప్రాణం అంటే బ్రహ్మే తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి ప్రకరణ బట్టి అన్నం వై బ్రహ్మ, అన్నం వై ప్రాణం వై ఆకాశ అని చెప్పి రకరకాల చోట సందర్భాన్ని ఒక రకంగా దాన్ని ప్రాణ రూపాలు చెప్పుకుంటామట. కాబట్టి ఇక ప్రాణ శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పుకున్నాము. అలాగే జ్యోతిష్ శబ్దం కూడా బ్రహ్మవాచకమే అని చెప్పి ఇంతవరకు దీనికి మనం ఇవన్నీ చెప్పుకున్నామట. ఆ జ్యోతిష్ శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పడానికి అనేకంగా మనకు ప్రమాణాలు ప్రస్తావించారన్నమాట. పూర్వపక్షి జ్యోతిష బ్రహ్మవాచకం కాదు అంటే బ్రహ్మవాచకం అని చెప్పడం కొరకు అనేక రకాలుగా పుష్టి చేసుకున్నాం. ఇది మనకు ప్రకరణ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? కూడా స్థూలంగా అర్థమైందా? మనకు ఆ బ్రహ్మ యొక్క అనేక నామాల్లో ఆనందమయ శబ్ద, అంతః, ఆకాశ, ప్రాణ, జ్యోతి ఇవన్నీ బ్రహ్మవాచకాలే. ఆధ్యాత్మిక ప్రకరణ ఎక్కడ వచ్చినా అక్కడ బ్రహ్మే అర్థం తీసుకోవాలి. దాని పుష్టి కొరకు రకరకాలుగా పూర్వపక్ష ఆక్షేపించడం దానికి సమానం చెప్పారన్నమాట. ఈ రకంగా మనం ఈ ప్రకరణాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు అర్థమైందా? దాన్ని అక్కడ ఏ ప్రమాణాలు చెప్పారు మనకు పుష్టి కొరకు అది ఒకసారి మళ్ళీ మీరు ఎన్నికి వెళ్ళి కొన్ని చూసినట్లయితే మీకు మనం పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే దాన్ని ఆ మంత్రం చూసిన వెంటనే మీకు ఇక్కడ దీనికి ప్రమాణంగా ఈ మంత్రం ఉపనిషత్తు యొక్క వచనం చెప్పబడింది, ఇక్కడ ఈ వేద మంత్రం యొక్క వచనం చెప్పబడింది అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు అంటే తద్దేతు వ్యపదేశాచ మంత్రవర్ణికం ఈ రెండు చెప్పారండి. మంత్రవర్ణికం కూడా మంత్రంలో ఉపదేశించిన ప్రకారంగా మంత్రార్థానుగుణంగా కూడా మనకు ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. ఇది జీవవాచకం కాదు, ప్రకృతి వాచకం కాదు, బ్రహ్మవాచకం అని చెప్పి అక్కడ ఆ మంత్రాంశం ద్వారా ప్రతి మంత్రం కూడా మంత్రం ఏదైతే విషయం ప్రతిపాదించబడిందో ప్రకరణని బట్టి అక్కడ బ్రహ్మే తీసుకోవాలి. బ్రహ్మకి సృష్టిని ఉత్పన్నం చేసి ధారణ చేసే ప్రళయం చేసే శక్తి సామర్థ్యం ఉంటుంది, ఆనంద స్వరూపం ఉంటుంది. అలాగే మనం అనేక విధాలుగా చెప్పుకున్నాం. రావు గారు, బికే రావు గారు. మనకి ఏదైతే దృశ్యమైన జగత్ ఏదైతే ఉందో దీని లోపల ఏంటంటే మనకి ఉన్నదంతా కూడా పరమాత్మ స్వరూపమే, బయటకి అది ప్రస్ఫుటం అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి? అంతా పరమాత్మ స్వరూపమే. అది మనం స్థూల రూపము సూక్ష్మ రూపం ఉంది కాబట్టి స్థూలం తెలుస్తోంది, సూక్ష్మం లేకపోతే స్థూలం తెలియదు. ఎట్లా అంటే బంగారము ఆభరణాలు. ఓకే అండి, మనం అవన్నీ మనం మనం ఇక్కడ మనకి సూత్రక్రమంలో చెప్పుకుంటున్నామట. ఓకే, ఎందుకంటే ఒక స్థూలమైన ఒక పద్ధతి మనం గుర్తుపెట్టుకున్న ఒక మిగతాన్ని ఆటోమేటిక్ తెలుసుకోవచ్చు అన్నమాట. లేదా మనకు ఒకటి పట్టు ఉండాలన్నమాట, దీన్ని ఒక బేస్ చేసుకుంటే మిగతాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం అట్లాగా రకరకాలు చెప్పుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సూత్ర క్రమంలో ఏ రకంగా ప్రకరణం తీసుకుని వెళ్తున్నాము, ఈ ప్రకరణ మనం మనసులో గుర్తుపెట్టుకున్నట్లయితే రాబోయే ప్రకరణాలు మనకు త్వరగా అర్థమవుతాయి. ఆ ఉద్దేశంతో ముందు ప్రకరణం వైపు గుర్తుపెట్టుకుందాం. ఏ ప్రకరణం ఒక తర్వాత ఒకటి ఏ రకంగా ప్రశ్న ప్రస్తావించబడింది, విషయం చెప్పబడింది, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అది మీకు ఇక్కడ ఒకసారి గుర్తు చేశాను అనమాట. ఓకేనా? అలా వ్యాఖ్యలు చెప్పడానికి మనకు అనేకంగా ఉన్నాయట. ఇక్కడ ఎందుకంటే మనకు దీన్ని ఆధారం చేసుకొని వెళ్తున్నాం కాబట్టి భాష్యాన్ని అక్కడ ముందు దీన్ని బేస్ చేసుకొని మనకు అనేక విషయాలు చెప్పబడతాయి. అది గుర్తు పెట్టుకున్నట్లయితే మీకు ప్రకారం సింపుల్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, దీనికి సంబంధించి దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అవన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. మనకు ఎక్కడ ఏదైతే ఉందో అది పట్టుకుంటే మీకు సహజంగా ఉంటున్నాను. ఇవన్నీ దానికి వ్యాఖ్యాన గ్రంథాలు, దాంట్లో సందేహం లేదు. మీరు చెప్పిన దానికి
విపరీతం లేదన్నమాట, వ్యతిరేకత కాదు. కానీ ఎక్కడ ఏది చెప్పుకున్నా ఆ ప్రకారం బట్టి దీనికి ఇది ప్రశ్న, దీనికి ఇది సమాధానం అన్నట్టుగా ఉంటే మనకు విషయం ఇంకా స్పష్టంగా విపులంగా అర్థమవుతుంది. ఇంకా మీరు దీన్ని ఆధారం చేసుకుని మీరు ఇంకా వ్యాఖ్యానం చేయొచ్చు ఆ తర్వాత మీరు. మహోదయ బికే రావు గారు మీరు చెప్పమన్నాక ఆయన చెప్తున్నారు మహోదయ. గురువు గారు చిన్న సంశయము. ఆ నాకు ఇది బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అలా అంతా బ్రహ్మమయమే అని అన్నగా, ఈ బ్రహ్మము, ఆత్మ, చైతన్యము ఈ మూడు జీ బ్రహ్మ బ్రహ్మం, కట్ మీరు అయిపోయింది ఆగిపోయింది మహోదయ. మళ్ళీ. మనం ముందుకు వెళ్దామండి. ఆత్మ, చైతన్యము ఈ పదాలకి అన్వయించుకోవడం ఎలాగా అనేది నాకు చాలా పెద్ద సంశయంగా ఎప్పటి నుంచి ఉన్నది గురుగారు. మీ ప్రశ్న తెగిపోయింది. ఎవరికైనా అర్థమైంది ఒకసారి దాన్ని రిపీట్ చేస్తారా? నాకే బ్రహ్మము, అర్థమైంది. అర్థం కాలేదు ప్రశ్న. ఒకసారి మళ్ళీ అడగండి. బ్రహ్మము, చైతన్యము, ఆత్మ ఈ మూడిటికి అర్థాలు ఒకటేనా, లేకపోతే దాన్ని ఎట్లా సంబంధం, మనసులో ఎట్లా దాన్ని నిధిధ్యాసంలో ఎట్లా పెట్టుకోవాలనేది నాకు సంశయం గురువు గారు. ఇక్కడ బ్రహ్మాన్న చైతన్యం రెండు ఒకటే అండి. చైతన్య బ్రహ్మ అంటాం, చైతన్య స్వరూప బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడిని బ్రహ్మ అంటామట. బ్రహ్మనే బ్రహ్మ విశిష్ట జ్ఞానం కలిగి ఉన్నాడు బ్రహ్మ అని చెప్పాం. ఆ బ్రహ్మ ఎట్లా ఉంటాడు? చైతన్య స్వరూపుడు, జడ వస్తువు కాదు, జడ తత్వం కలిగి లేడవట. చైతన్యం కలిగి ఉన్నాడు, జ్ఞానయుక్తంగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఒకే అర్థం అండి, భిన్న భిన్నం కాదు, సమన్వయం లేదు. ఆ దానికి విషయ బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ? చైతన్య బ్రహ్మ, చైతన్యంతో యుక్తమైన బ్రహ్మ. ఆ చైతన్యం కాదు, చైతన్య ఆత్మ అంటారు కదండి, చైతన్య ఆత్మ అని కూడా అంటారు. ఆత్మ కూడా, చైతన్య ఆత్మ అంటే ఆత్మ స్వరూపం కూడా ఆ బ్రహ్మ యొక్క వాచకం అన్నమాట. ఆత్మ శబ్దంతో, ఎందుకంటే జీవాత్మ అంటాం, పరమాత్మ అంటాం. ఆత్మ అంటే ఒక సత్తా, దేనికైతే సత్తా ఉంటుందో, దేనికైతే ఒక సత్తా ఉంటుందో దాన్ని మనం ఆత్మ శబ్దం చెప్తున్నాం. ఆత్మ అంటే ఒక స్వరూపం ఉంటుంది. ఒక స్వరూపం అంటే ఒక సత్తాత్మ ఒక పదార్థం, ఒక ద్రవ్యం. పరమాత్మ ఒక ద్రవ్యం అంటే ఆత్మ స్వరూపం అన్నమాట. అది ఆత్మ అనేది జీవాత్మ, పరమాత్మ ఎక్కడ ఆత్మ శబ్దం వచ్చి సామాన్యంగా సందర్భాన్ని బట్టి జీవాత్మ తీసుకుంటే, సందర్భాన్ని బట్టి పరమాత్మ తీసుకుంటామంట. రెండింటికి వర్తిస్తుంది ప్రకరణాన్ని బట్టి. ఆత్మ ఒక సత్తా స్వరూపము, శాశ్వతమైన రూపము, దాన్ని ఆత్మ చెప్పుకుంటాం. ఆత్మే మనం జీవాత్మ అంటే చైతన్య జీవాత్మ, చైతన్య పరమాత్మ అని చెప్పి ఇవి రకరకాలుగా వ్యాఖ్యానించుకుని భిన్న భిన్న పర్యాయవాచి శబ్దాల కింద తీసుకోవచ్చు. ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పడం కొరికే, ఆ సత్తను చెప్పడం కొరికే ఆత్మ శబ్దంతో, అలాగే చైతన్య శబ్దంతో మనం చెప్పుకుంటాం. చైతన్య కదలిక కలిగినటువంటి జ్ఞానయుక్తమైనటువంటిది అది చైతన్యం అంటామట. అంటే విచారించేటువంటి శక్తి సామర్థ్యం ఆ జీవాత్మలకు ఉంటుంది. సుఖానుభూతి, దుఃఖానుభూతి జీవాత్మ అనుభూతి కలగదు అన్నమాట. ఆ పరమాత్మతే పరమ ఆనంద స్వరూపుడు, అందరికీ ఆనందం ఇచ్చేటువంటి వాడు. ఆ చైతన్య శక్తి అనేది ఆ పరమాత్మలో ఉంది. ఆత్మ అంటే సత్తాత్మ ఒక శక్తి స్వరూపం అన్నమాట. దాన్ని ఆత్మ శబ్దకి చెప్పుకుంటా అట. అస్తు. ఇదే మీరు అడగబోయే తర్వాత ప్రశ్న మహోదయ. అంటే నా ఇతరో అనుపపత్తేహి అనేది మీరు ఇదే అంటే బ్రహ్మాత్మనో భిన్నో జీవో నా ఆనందమయ సంభవతి. ఆ ప్రశ్నకి ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు మహోదయ. నా ఇతర అనుపపత్తి అనేది బ్రహ్మ, ఆ జీవాత్మ నా ఇతర అంటే బ్రహ్మ కంటే ఇతర అంటే జీవాత్మకు ఆ శక్తి సామర్థ్యం లేదు, యోగ్యత లేదు. ఈ సృష్టిని ఉత్పన్నం చేయడానికి, నిర్మించడానికి, ప్రళయం చేయడానికి ఆ శక్తి సామర్థ్యం లేదు. నా ఇతర అంటే జీవాత్మకు. ఎందుకంటే మనం చేతన పదార్థాలు, చేతన ఆత్మ స్వరూపాలు రెండే అన్నమాట, జీవాత్మ పరమాత్మ. ఒకటి ప్రకృతి ఉంది, ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం అది జడ వస్తువు, జడ పదార్థం అట. ఆ జడ పదార్థాన్నే పరమాత్మ తీసుకొని అభివ్యక్తం చేస్తాడు. కుమ్మరివాడు ఏ విధంగా మిట్టి తీసుకొని, మెటీరియల్ తీసుకునే విధంగా అభివ్యక్తం చేసే కుండ రూపంలో, రకరకాల బొమ్మల రూపంలో, అలాగే పరమాత్మ తన యొక్క జ్ఞానంతో, చైతన్య రూపమైన జ్ఞానంతో, విశిష్ట జ్ఞానంతో దాన్ని ఈ బ్రహ్మాండ రూపంలో, సృష్టి రూపంలో, పంచభూత రూపంలో, గ్రహ నక్షత్ర రూపంలో మనకు లోకాంతరాలుగా, అనేక లోకాలుగా మనకు జీవుల యొక్క కర్మానుగుణంగా, ఏ జీవులైతే ఏ కర్మలు చేశాయో పాపపుణ్య కర్మను బట్టి ఆ రకంగా మనకు ఈ సృష్టి నిర్మించబడింది, అది అభివ్యక్తం చేయబడింది. ప్రకృతి అనే మూల జడ పదార్థాన్ని తీసుకొని, మూల తత్వాన్ని తీసుకొని, సత్వరస్తమ సామ్యవస్థ ప్రకృతి అంటాం. ఈ మూడు గుణాలతో యుక్తమైన ప్రకృతి తత్వాన్ని అభివ్యక్తం చేశాడు పరమాత్మ. ఎవరి కోసం చేశాడు? జీవుల కోసం చేశాడు. ఎందుకోసం చేశాడు? పరమాత్మ పూర్ణ ఆనంద స్వరూపుడు. అతనికి రూపం లేదు, రంగు లేదు, ఆ రూప ఆకృతి లేదన్నమాట.
కానీ ఆయన జ్ఞాన స్వరూపుడు అంట, అనుభవగమ్యమైనటువంటి వాడు ఆ పరమాత్మ, అనుభూతి ద్వారా తెలుసుకునేవాడు. అంటే పూర్ణానంద స్వరూపుడు, పూర్ణానంద స్వరూపుడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మకు అవసరం లేదన్నమాట. ఏది అవసరం లేదు? ఈ ప్రకృతిని తీసుకొని సృష్టి రూపంలో నిర్మించడం అనేది ఆయనకు అవసరం లేదన్నమాట. ఎవరికి అవసరం ఉంది? జీవాత్మ అల్ప జ్ఞానంతో ఉంది కాబట్టి, అల్ప సామర్థ్యంతో యుక్తమైంది కాబట్టి, ఆ భోగాలు అనుభవించాలి కాబట్టి, ఆ జీవాత్మ కొరకు సృష్టిని పరమాత్మ నిర్మించాడు. ఒక కుమ్మరివాడు కుండలు తయారు చేస్తున్నా అంటే ఆ కుమ్మరివాడి కోసం చేసుకుంటున్నా అండి? తన కోసం చేసుకోవడం లేదు. అతను ఇతరుల కోసం తీసుకునే గ్రాహకులు ఉన్నారు, దీని యొక్క ఉపయోగం ఉంది కాబట్టి ఆయన ఇతరుల కోసం చేస్తున్నాడు. అది ఏ కర్తైనా ఒక వస్తువు నిర్మించా తన కోసం ఉంటూ, తన కోసంతో ఉంటూ కూడా పరుల కోసం, అందరి కోసం చేస్తున్నాడు. అంటే జీవుల కోసం. అట్లా పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని జీవుల కోసం చేసేయమాట. అంటే ఇక్కడ కర్త ఉండాలి, దాన్ని కర్త ఎవరి కోసం చేస్తున్నా ఆ చేతన జీవాత్మ ఉండాలి, అలాగే దేని ద్వారా చేస్తున్నాడో ఆ పదార్థం కూడా ఉండాలి. అంటే 3 తత్వాలు ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తున్నమాట. కర్త ఉన్నాడు, ఆ కర్త ఒక వస్తువును తీసుకొని దాన్ని అభివ్యక్తం చేయడానికి ఒక మెటీరియల్ కూడా అవసరము. ఆ మెటీరియల్ ఎవరి కోసం అయితే ఉపయోగపడుతుందో ఆ జీవాలకు ఉపయోగపడుతుంది ఆ జీవాత్మ. అంటే 3 ఇక్కడ మనకు 3 సత్తాలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నమాట. సంసారం ఏ వస్తువు ఉత్పన్నం చేసినా తన కోసం కాకుండా జీవుల కోసం, అన్య ప్రాణుల కోసం అది చేస్తాము. అంటే ఇక్కడ ఆ పదార్థం భిన్నంగా ఉంది, దాన్ని అనుభవించే భోగకర్త భిన్నంగా ఉన్నాడు, దాన్ని సృష్టించేటువంటి, నిర్మించేటువంటి కర్త పరమాత్మ భిన్నంగా ఉన్నాడు. ఇక్కడ 3 సత్తాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ బ్రహ్మే అని చెప్పుకున్నాం అనుకోండి, అది చెప్పుకోవడానికి బ్రహ్మే, కానీ అంతటా ఆయన మూలంగా పరమాత్మక శక్తి సామర్థ్యం పనిచేస్తుంది కాబట్టి అలాగ స్థూలంగా ఉత్కృష్టంగా చెప్తాం. కానీ చెప్పినప్పటికీ కూడా అంత పరమాత్మే కాదు. పరమాత్మ శక్తి వేరు, జీవాత్మ శక్తి వేరు, ప్రకృతి యొక్క శక్తి వేరు. అవి మన తత్వాలు తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ దీన్ని బలపరచడానికి భేద వ్యపదేశాచ అని చెప్పాడు మహోదయ. అంటే బ్రహ్మణే భిన్నో జీవో అస్తి ఇది స్వప్రకార మతం అని కూడా స్పష్టం విద్యతే అని కూడా చెప్పారు మహోదయ. భేద వ్యపదేశం మనకు వేదమంతా చెప్తుంది కదా. భేద వ్యపదేశం రసో వై సహ రసం హి అయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అలాంటి ఆయన ఆనంద స్వరూపుడు, పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆ పరమాత్మ ఆనందం పొందుతున్న పరమాత్మకు అవసరం లేదు కదా. కానీ జీవాత్మ ఆనందంతో లేదు కాబట్టి రసం హి లబ్ధ్వా, ఆ రసాన్ని అంటే ఆనందమయ స్వరూపాన్ని పొంది ఆనందీ భవతి లేదు కాబట్టి అతన్ని పొంది ఆనందిస్తుందన్నమాట. ఇంకా జీవాత్మ స్పష్టంగా ఉంది అన్నమాట. అలాగే భేద వ్యపదేశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి. యథా దేవదత్తో గౌరవ న యజ్ఞదత్త అని కూడా అక్కడ ఇది ఇచ్చారు మహోదయ. అలాగే అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మీరు చెప్పింది ఆ సందర్భం కూడా వస్తుంది, అది మనం అక్కడ కూడా చెప్పుకున్నాం. అది కూడా మనకి ఇక్కడ వచ్చింది, దేవదత్త యొక్క సందర్భం కూడా చెప్పుకున్నాము. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? స్పష్టమైందా? అలా ప్రకరణం గుర్తుపెట్టుకుని ఇలాగ మనకి విధానంగా ఇప్పుడు పరమాత్మ ముందు అస్తిత్వ స్వరూపం తెలిసిన తర్వాత ఇప్పుడు జ్యోతి స్వరూపుడు, ఆకాశ స్వరూపం చెప్పినాం. ఇప్పుడు ఆకాశంలో మొత్తం శూన్యాకారం మనకు అంత బ్రహ్మతో ఓతపత్రం ఉంది. అక్కడ మంత్రాలు అనేకంగా చెప్తున్నాం. వచ్చిన ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ ఆ ప్రకారం గుర్తుకొచ్చేస్తున్నాం. అని ఈ రకంగా ప్రస్తావిస్తున్నట్టు ముందు అంతటా పరమాత్మ ఉందని తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మను పొందడానికి ఏం చేయాలి, మనం పరమాత్మ ఎందుకు పొందలేకపోతున్నా, ఇవన్నీ మనకు స్పష్టం అవుతాయి అన్నమాట. ఒక మూల కేంద్రం మనకు స్థాపించుకున్న తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలో అర్థం చేసుకుంటాను. ముందు ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత దాని లక్ష్యం పొందిన కొరకు ఏ రకంగా పొందవచ్చు అని చెప్పి మనం దానికోసం ప్రయత్నం చేస్తామట. దాని అనుగుణంగా మనం మెటీరియల్ సాధనాన్ని మనం పోగు చేసుకోగలుగుతామట. అందుకే ముందు ఒక సిద్ధాన్ని స్థాపించుకున్నాం, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని స్థాపించుకుంటున్నాం. పరమాత్మ యొక్క అస్తిత్వం స్థిరపడినాక మనకు మిగతావన్నీ కూడా వాటిని పొందడానికి రకరకాల ప్రయోగాలు, రకరకాల ప్రయత్నాలు, రకరకాలుగా మన సాధన అనేది ఉంటుంది. ఆ సాధన అనేది ఎలా, ఏ విధంగా అనేది మనం చెప్పుకుంటాం. అస్తు. ఇంకా దీంట్లో మీకు ఇంకా సందేహాలు కలుగుతున్నాయా? దీంట్లో ఇంకా ఇప్పుడు మీకు ఒక సిద్ధాంతాన్ని, అద్వైతాన్ని స్థాపించడం కొరకు మనం ఏం చేస్తామండి? ఒకటి సాలెపురుగు ఒక దృష్టాంతం ఇస్తాం. ఏంటి? సాలెపురుగు దృష్టాంతం. ఇది అద్వైతాన్ని నిరూపించడం కోసం చెప్తూ ఉంటున్నాం. ఏ రకంగా చెప్తుంటా అంటే ఆ సాలెపురుగు ఏ విధంగా తన నోట్లోంచి లాలజాన్ని తీసి ఒక వలలాగా తయారు చేసి అందులో వలలో ఏవైతే దోమలు అవన్నీ ఎదుకపోతే దాన్ని తిని అది తన ఆహారాన్ని తీసుకుంటుందన్నమాట.
అంటే అదే విధంగా పరమాత్మ కూడా తనలో ఉండే పరమాత్మ తన అంశాన్ని తీసి బ్రహ్మ జీవాత్మ రూపంలో ప్రకృతి రూపంలో తీసి తర్వాత అందులో విలీనం చేసుకుంటాడు అంతిమ కాలంలో అని చెప్తున్నమాట. అక్కడ సాలే పురుగు తన నోట్లో తీసి వలలాగా చేస్తున్నా అక్కడ ఆ సాలే పురుగు అంటే అక్కడ పరమాత్మ దృష్టాంతానికి ఘటించాడు. దీన్ని ఎలాగంటే ఆ సాలే పురుగులో ఉండే జీవాత్మ, ప్రత్యేక ప్రాణిలో జీవాత్మ ఉన్నాడు కదా, అలాగే జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పు సిద్ధాంతం స్థూలంగా ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఆ సాలే పురుగు నోట్లో తీస్తుంది అంటే అక్కడేంటి ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఆ శరీరం యొక్క డాన్స్ ఏదైతే ఉందో స్వరూపం దాంట్లో తీస్తుందండి, అందులోంచి తీస్తున్నామట. అంటే ప్రకృతి తత్వంతో ఉత్పన్నమైనటువంటి పదార్థాన్ని తీస్తున్నామట. తీసి మళ్ళీ దాంట్లో విలీనం చేస్తున్నామట. అక్కడ జీవాత్మ అక్కడ పరమాత్మను తీసేస్తున్నాడా, పరమాత్మ నుంచి అంశం వేరైపోయిందా? ఆ ప్రకృతిలో ఉన్నటువంటి తత్వం పాంచభౌతికం, ఈ శరీరం అంటాం కదా, పాంచభౌతిక శరీరం మనుషులకే కాదు సమస్త జీవులకు సమస్త ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని పాంచభౌతికాలు అన్నమాట. కాబట్టి ఆ పంచభూతాలతో తయారైనటువంటి ఆ పురుగు, ఆ సాలె పురుగు యొక్క స్వరూపం అయితే ఉందో అందులోంచి తీసి అది తయారు చేస్తుంది, అందులో విలీనం చేస్తుంది. అంటే అక్కడ ప్రకృతి తీసుకుంటున్నా, ప్రకృతిని భిన్న రూపంలో దాన్ని ఆకృతి విశేషం చేసిందన్నమాట. అక్కడ పరమాత్మ కానీ ఆ పురుగు కానీ ఆ తత్వం వేరు, ఆ పాంచభౌతిక శరీరం వేరు అన్నమాట. రెండు వేరు వేరు అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రమాణం మన విధంగా జీవాత్మ వెళ్ళిపోతుంటే ఈ పాంచభౌతిక శరీరం ఇక్కడే ఉంటుందన్నమాట. అలాగే ఆ పురుగు కూడా చనిపోయిన తర్వాత, జీవం వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క స్వరూపం ఇక్కడే ఉంటుందన్నమాట. నిజంగా పరమాత్మ ద్వారా ఆ అంశం బయట తీసి దాన్ని అక్కడ నిర్మించడం, దాన్ని విలీనం చేసుకున్నా అంటే అక్కడ ఆ తత్వం కూడా ఉండకూడదు, కానీ ఉంటుంది కదా. ఇది కూడా స్థూల రూపం ఏదైతే ఉందో ప్రకృతి రూపమే. అంటే జడ పాంచభౌతికాలతో తయారు ఆ రూపం నుంచే తీసి అది వలలాగా తయారు చేసింది. కాబట్టి ఆ దృష్టాంతము ఆ పరమాత్మ ఏ రకంగా అయితే దాన్ని తీసుకొని ఆ రకంగా దాన్ని విలీనం చేసుకున్నాడో ఆ దృష్టాంతం కూడా వర్తించదు. అది స్థూలంగా చెప్పడానికి ఒకటి సందర్భంలో అంతే. దాన్ని ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కొరకు స్థూల ఉదాహరణ, లౌకిక ఉదాహరణ తీసుకుంటాం. అది అన్ని చోట్ల వర్తిస్తుందని చెప్పడానికి లేదనమాట. అంటే దానికి ఒక దృష్టాంతం చెప్పిన తర్వాత మళ్ళీ ఖండించబడకూడదు. సిద్ధాంతం ఏంటంటే మనం ఏదో ఒక సిద్ధాంతం స్థాపించిన తర్వాత ఇతరులకు ఖండించడానికి అవకాశం ఉండకూడదు అన్నమాట. మనకి దృష్టాంతం ప్రతి చోట ఖండించడానికి అవకాశాలు కలుగుతున్నాయి అన్నమాట. అంటే వ్యతిరేకత ఉండకూడదు అన్నమాట. అంటే అలా సిద్ధాంతం స్థాపించినప్పుడు అందుకే న్యాయశాస్త్రంలో మన పంచావయవ పద్ధతి ఉంటుందండి. ఇప్పుడు ఆత్మ సాకారుడు లేదా ఆత్మ నిరాకారుడు అని చెప్పడానికి మనకు పంచావయ పద్ధతి ఉంటుందండి. హేతు, ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం అని చెప్పి పంచావయ పద్ధతి ప్రకారంగా ఆత్మ అంటే దాంట్లో ప్రతిజ్ఞ చేస్తాం ఆత్మ సాకారుడు అని చెప్పి. లేదా దానికి హేతు ఏంటి, దానికి మనకి ఉదాహరణ ఏంటి, లౌకిక ఉదాహరణ ఏంటి, ఉపనయనం ఏంటి, నిగమనం ఏంటి, అలాగే మనం చెప్పుకొని నిరూపిస్తామట. అలాగే ఇది కాదు అని ఖండించడానికి మళ్ళీ ఇంకొక పంచావయ పద్ధతి ద్వారా లేదా ఆత్మ సాకారత్వం లేదు నిరాకారుడు అని చెప్పి దానికి ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం చెప్పి అలాగే మనకు నిరూపించుకోవాలన్నమాట. ఆ పద్ధతి ప్రకారం నిరూపించినట్లయితే మనకు స్వరూపం తెలుస్తుందన్నమాట. ఆ తర్క వ్యతిరేకంగా మనం ఒక పంచావయ పద్ధతిని చూపించిన దాన్ని ఇతరులు ఖండించకూడదు. ఖండించబడుతుందంటే ఇతరుల ద్వారా అక్కడ తత్వం ఇంకోటి ఏదో ఉంది. మనం ఒక విషయం చెప్తున్నాం, దాంట్లో ఇతరులు వ్యతిరేకిస్తున్నా దాన్ని కూడా స్వీకరిస్తున్నా అంటే అక్కడ తత్వం ఇంకోటి ఏదో ఉంది. మనం చెప్పడానికి ఒక శైలి పద్ధతి ప్రకారం ఒక విషయం చెప్పుకున్నాం, ఒక దృష్టికోణంలో నువ్వు ఆలోచించి చెప్పావు, కానీ యథార్థ దృష్టికోణం మటుకు ఇంకేదో మూలతత్వం ఒకటి ఉందని చెప్పి తెలుస్తుందన్నమాట. ఎందుకంటే సత్యం అనేది ఎప్పటికీ ఒకటే ఉంటుందన్నమాట, ఒకే స్వరూపం ఉంటుంది, అనేక రకాలుగా ఉండకూడదు. ఇప్పుడు అద్వైత విషయంలో ఎంతమంది రామానుజాచార్య అలాగే అనేక మంది ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, మధ్వాచార్యులు కావచ్చు, ఇంకా అనేక మంది ఆచార్యులు ఎవరైతే ఉన్నదో అనేక రకాలుగా దాన్ని ఖండించదన్నమాట. తర్వాత విషయంలో అది ఎందుకు ఖండించాలంటే వాళ్ళ దృష్టికోణం భేదం అనమాట. ఒక్కోరు ఒక దృష్టికోణం చూస్తామన్నమాట. మేము పరమాత్మ యొక్క ఆధిక్యంలో ఉన్నాడు కాబట్టి, ప్రభు ప్రాచుర్య మాత్రంలో ఉంది కాబట్టి, భూమా స్వరూపం ఉంది కాబట్టి, ఆధ్యాత్మిక ఓతపత్రమే ఉన్నాం కాబట్టి ఆ శంకరాచార్య వల్ల ఆ రకంగా ప్రస్తావించడం అన్నమాట. వీళ్ళు మిగతా వాళ్ళు అలా లేదు కాబట్టి శబ్ద ప్రమాణాన్ని, ఆప్త ప్రమాణం తీసుకొని దాన్ని ఆ రకంగా వాళ్ళ దృష్టికోణంతో అలా ఆలోచించారు. అందరికీ ప్రమాణం శబ్ద ప్రమాణం, వేదమే ప్రమాణం అయినప్పటికీ ఎవరి అనుభూతిని బట్టి వారు ఏ దాంతో ఎక్కువగా ఓతప్రోతమై ఉంటుందో దాన్ని వ్యాఖ్యానం చేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అందుకే ఒక తత్వాన్ని మనం ఆదరణ చేసుకుని వెళ్తే మిగిలిన తత్వాలు ఎవరు ఏ రకంగా వర్ణించారు, ఏ రకంగా ప్రతిపాదించాలని తెలుస్తాయన్నమాట. ముందు ఏదో ఒకటి పట్టుకోవాలన్నమాట. అందుకే ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అలా ప్రకరణం వేసి గుర్తు పెట్టుకున్నట్లయితే మీకు ఒకటి అన్ని స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అస్తు మహోదయ అనుమానము మహోదయ.
పరమాత్మ, జీవాత్మ, ఆత్మ వేరు వేరా మహోదయ? అవునండి, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. ఆత్మ ఆత్మే జీవాత్మ. పరమ అంటే ఉత్కృష్టమైన ఆత్మ పరమాత్మ అంటామట. ఉత్కృష్టమైన ఆత్మ పరమాత్మ. ఓకేనా? సో అంటే జీవాత్మ పరమాత్మ యొక్క అంశమే కదా మహోదయ? అంటే జీవాత్మ యొక్క అంశం కాదు, రెండు వేరు వేరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ వేరు. పరమాత్మ సృష్టికర్త, జీవాత్మ అల్ప సామర్థ్యంతో యుక్తమైతే అల్పజ్ఞ ఆత్మ అన్నమాట. ఆ శక్తి, సృష్టి మించి శక్తి సామర్థ్యం జీవాత్మకు ఉండదు అన్నమాట. సంసారంలో కర్మలు చేసి ఆ జన్మ తీసుకుంటుండు. మనమంతా జీవాత్మ అనేకంగా ఉంటాయి, పరమాత్మ ఒక్కడే ఉంటాడు. పరమాత్మ ఒక్కడే, జీవాత్మలు అనేకంగా ఉంటాయి. సంసారం కమించే ప్రత్యేక ప్రాణి కూడా అందులో జీవాత్మ ఉంది, జీవం ఉందన్నమాట. ఎప్పుడైతే శరీరంతో యుక్తమై ఉంటాం జీవాత్మ అంటామట. ఎప్పుడు జీవం శరీరంతో రహితంగా ఉంటాం, శరీరం ఉంటే అప్పుడు ఆత్మ అంటాం. అంతే. శరీరరహితమైతే ఆత్మ, శరీరంతో తాదాత్మ్యమై ఉంటే జీవాత్మ, ఉన్నది పరమాత్మే. పరమాత్మ ఒక్కడే, పరమాత్మ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు మనము చెప్తాం కదా మహోదయ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటాము. దాని ప్రకారము ఆత్మ పరమాత్మ ఒకటే అవ్వాలి కదా? అదేంటది ఒక్కొక్క సందర్భంలో అద్వితీయం బ్రహ్మ అంటే అక్కడ పరమాత్మకు ఔన్నత్యం చెప్తున్నామాట. ఔన్నత్యం చెప్పినా దానికి ప్రాధాన్యత ఇచ్చి చెప్తున్నామాట. అద్వితీయ బ్రహ్మ అంటే పరమాత్మ ఒకటే, అద్వితీయుడు ఒకటే. ఆయన కంటే అద్వితీయుడు ఎవరు లేదు. ఇంకొక ఆత్మ సమానం కానీ, ఆయనకంటే ఎక్కువ కానీ, ఆయన దగ్గర కానీ ఏ ఆత్మ లేదు. అద్వితీయుడు ఒకటే ఆయన. అందుకే ఆయన ఒక్కడిని చెప్పుకుంటాం కదా. ఇక్కడ మనకు తత్వాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు అందుకే అనేక వేద మంత్రాలు మనకు వేదంలో చెప్పే ప్రమాణం ఏవైతే ఉపనిషత్తు వచ్చినా ఏవైతే ఆ ఉపనిషత్తు యొక్క ప్రమాణం ద్వారా మనం చెప్పుకుంటున్నాం అట. అందుకే ఆ ఒక్క వాక్యం కాదు, ఆ ఒక్క వాక్యాన్ని చెప్పడం కోసం ఏవైతే ప్రమాణాలు చెప్పే వాటిని కూడా గమనించాలన్నమాట. మనకు ఒకటే సిద్ధాంతం గుర్తుంటున్నాం, ఉపదేశంలో మనం విని ఉంటామంట అద్వితీయ బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఇంకా అదొకటే తెలుస్తుంది. కింద వేద మంత్రం ఏం చెప్పబడింది. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి శబ్దం యొక్క అర్థాలు మారిపోతాయి. అవి ప్రత్యేక మంత్రాన్ని మనం చదివినప్పుడు పూర్వపద ప్రసంగాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ మనము అక్కడ జీవాత్మ వేద, పరమాత్మ వేద అని చెప్పి వేద వ్యపదేశాన్ని బట్టి మనం చెప్పుకున్నాము. అక్కడ మంత్రం ఇచ్చే రసంవై రసోవై సహ రసహి లబ్బ ఆనందీభవతి అనే రసస్వరూపుడు ఆ పరమాత్మ. ఆ రసస్వరూపుడు ఆనంద పొంది అయం ఆనందీభవతి, అయం యువతికి ఆనందపడుతున్నాడు. ఆ పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క అంశం జీవాత్మ అయితే పరమాత్మ ముందుగానే ఆనంద స్వరూపుడు. ఆయన ఆనందం ఎందుకు పడతాడు? జీవాత్మ వేద ఉంది కాబట్టి ఆ పరమాత్మత్వాన్ని పొంది ఆనందీభవతి, ఆనందపడుతున్నమాట, సంతోషపడుతున్నాడు. పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి అదొక ప్రయత్నం చేసేవాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆనంద అనుభవించే భోగకర్త ఇక జీవాత్మ వేరు, ఆ ఇచ్చేవాడి పరమాత్మ వేరు అనమాట. ఇప్పుడు మనం సత్తు, చిత్తు, ఆనందం, బ్రహ్మ అంటాము. సో తర్వాత అయమాత్మ బ్రహ్మ అంటాము. తర్వాత తత్ త్వం అసి అంటాము. తర్వాత అహం బ్రహ్మస్మి అంటాము. అది నీవై ఉన్నావు అన్నప్పుడు, నేను బ్రహ్మై ఉన్నప్పుడు, అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మ అయినప్పుడు పరమాత్మ జీవాత్మ వేరెలా అవుతాయి మహోదయ? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక సాధనలు ఓతో పరమాత్మ లీనమైపోతే తాదాత్మ్యం పొందుతావో అదొక చెప్పుకుంటున్నావట. మనం చెప్పుకున్న వామదేవ ఋషి ఏం చెప్పాడు? ఆయన సాధన చేసి తాదాత్మ్యం పొందినప్పుడు అహం మనురభవం, అహం సూర్య అభవం, నేను మను మహర్షిని అయ్యాను. అంటే మను మహర్షి ఏ విధంగా బ్రహ్మతత్వాన్ని ఏ విధంగా పొందాడో, ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో అలా శక్తిని, అలా సామర్థ్యాన్ని పొందాను అని చెప్తాను అనమాట. నేను ఈ రకంగా విద్యను పొందాను, ఈ తత్వాన్ని పొందాను, నాకు ఇది తెలుసు. అప్పుడు అతను ఆ తాదాత్మ్యం పొందాడు కూడా అది చెప్పుకుంటున్నాడు అక్కడ. నువ్వు కూడా ఒక స్థితిని, ఏదైనా ఒక ఉపలబ్ధి పొందినప్పుడు ఈ రకంగా సాధించే, ఈ రకంగా దాన్ని పొందాయని చెప్పి గౌరవంగా చెప్పుకుంటామట. ఆధిక్యతను బట్టి అప్పుడు ఏ విధంగా మనం ఏదైనా పొందినప్పుడు ఏ విధంగా ఆనందంగా చెప్పుకుంటామో అలాగా ఇతను కూడా ఆ పరమాత్మలో ఐక్యం పొందాడు. పాలల్లో పంచదార ఎలా కలిసిపోతుందో, పాలలో నీళ్ళు ఎలా కలిసిపోతే అలాగా ఐక్యతను పొందాడట. అప్పుడు పాలే అంటగా నీళ్ళు అన్నమాట.
అలాగా ఎప్పుడు తాదాత్మ్యం పొందుతామో ఆ ఆధిక్యత ఉన్నప్పుడు అలాగా జీవాత్మలు చెప్పుకుంటూ నేను బ్రహ్మని అయిపోయాను, బ్రహ్మాస్మి అని చెప్పి. అని ఇవన్నీ లేవని కాదు కదా, అని ఇక్కడ బ్రహ్మ అంటే మిగతా తత్వాలు చెప్పండి, అక్కడ ప్రాధాన్యత ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు. ఆ సందర్భం అది. అవన్నీ తెలుసుకోకుండా మిగతావన్నీ లేవు, దీని యొక్క సత్తా లేదు, దీని యొక్క అస్తిత్వం లేదంటే అది కాదు కదా. అందుకే ఇవన్నీ మనం వక్త యొక్క అభిప్రాయం తెలుసుకోకుండా, పూర్వపర ప్రసంగం తెలుసుకోకుండా, ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఆ పరమాత్మ ఒక సమయంలో శంకరాచార్య వారి సమయంలో స్థితి పరిస్థితి అలా ఉండేది. అప్పుడు బౌద్ధుల యొక్క ప్రచారం, నాస్తికుల యొక్క ప్రచారం ఎక్కువగా ఉండేది అనమాట. వారికి చెప్పడం కోసం పరమాత్మ అస్తిత్వాన్ని స్వీకరించలేదు అనమాట. ఆ దేశ కాల పరిస్థితి అంతా పరమాత్మ లేకపోతే ఏమి లేదు అని చెప్పి వారి యొక్క ఔత్కృష్టాన్ని చెప్పడం కోసం అలా చెప్పాల్సి వచ్చిందన్నమాట. అది కూడా సందర్భంగా ఆయన విపరీతంగా చెప్పాలన్నమాట. అనేక ప్రమాణాలు శంకర భాషలో అనేక సందర్భాలు ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. ఈయన త్రైవిద్య ఉపాసన చెప్పుకున్నామట. ఆయన మంత్రుల యొక్క వ్యాఖ్యానంలోనే త్రివిధ ఉపాసన ఉందని చెప్పుకున్నాడు. ఆ బ్రహ్మని ఉపాసించాలి, జీవాత్మను ఉపాసించకూడదు. ఉపాసించే పరమాత్మ ఒక్కడే, ప్రకృతి కాదు, జీవాత్మ కాదు. అలా అనేక వారి భాషలో మనకు స్పష్టమవుతుంది. ఇవన్నీ సందర్భాన్ని బట్టి ఒక వాక్యం తీసుకుంటా పూర్వపద ప్రసంగం తెలుసుకున్నప్పుడు తెలుస్తుందండి. అతను ఆధిక్యంలో ఉన్నాడు అంటే బ్రహ్మాస్మి అని చెప్పాడు. ఆయన అభిప్రాయం అదే అనమాట. దాని తర్వాత కాలంలో ఆ శిష్య ప్రశిష్యుల్లో అది మళ్ళీ భిన్నంగా మారిపోయి వికారంగా వచ్చింది. దానివల్ల ఆ మొత్తం బ్రహ్మతో వ్యాపించి ఉంది, దాని తప్పలేదు, పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడు. కానీ అన్నిటికీ ఒకటే సమాధానం కాదు కదా, అన్నిటికీ ఒకటే ఉపన్యాసం ఉండదు కదా. సందర్భాన్ని బట్టి ప్రకృతి యొక్క సత్తా కూడా మనం చూస్తున్నాం, జీవాత్మ యొక్క సత్తా చూస్తున్నాం, భిన్న సత్తాలు ఉన్నాయన్నమాట. ఆ పరమాత్మ యొక్క అంశం అయితే ఆ జీవాత్మకు బాధపడుతుంది, పరమాత్మ ఆనంద స్వరూపుడు కదా. రసం వైద్య ఆనందీ భవతి చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ మంత్రం, వేద మంత్రం. అంటే మహోదయ, నేను ఒక జీవాత్మను, నా నామం బద్రీనారాయణ, పరమాత్మ ఒక్కరే, పరమాత్మ యొక్క అంశం ఆత్మగా జీవాత్మగా నాలో ఉంది. కానీ అబ్జల్యూట్ రియాలిటీ ప్రకారము ప్రజ్ఞానం బ్రహ్మ. కాకపోతే ట్రాన్సాక్షనల్ రియాలిటీ ప్రకారము నేను ఒక జీవాత్మను, నేనే పరమాత్మని, నాకు జ్ఞానము లేదు, జ్ఞానం తెచ్చుకోవాలి. దానికి మెథడాలజీ జ్ఞానయోగము, అది మనం ఆచరిస్తున్నానికి ప్రయత్నిస్తున్నాము. కరెక్టా మహోదయ? భిన్నంగా ఉంది కాబట్టి మన దగ్గర ఆ శక్తి, ఆ సమాజం పొందిన ఆనందం లేదు కాబట్టి ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే మహోదయ, థ్యాంక్ యూ. ఇదే విషయం మహోదయ మీరు చెప్పారు మహోదయ. రసో వై సహ రసం హి ఏవయం లబ్ధానందీ భవతి సపక్కతాం. ఇక్కడ ఒక వ్యక్తి తీసుకునేది అక్కడ ఆ పరమాత్మ అయితే పొందాల్సిన అవసరమే కదా. ముందుగానే ఆనంద స్వరూపుడు అనమాట. దీన్ని బట్టి మనకి వేద కథనమే చెప్తున్నాం స్పష్టంగా, వేదం అంతా చెప్తుంది మనకు భిన్నం అని చెప్పి. సందర్భాన్ని బట్టి తీసుకుంటే మీకు స్పష్టం అవుతుంది. భిన్నో భవతి ఇది లోకసత్యమని కూడా చెప్పారు మహోదయ. చెప్పండి. ఆనందాన్ని పొందిన తరువాత కూడా పరమాత్మలో ఆ మోక్షస్థాన్ని పొందుతున్నాడు అంటే పొందేవాడు ఇచ్చేవాడు వేరువేరుగా మహోదయ. పొందుతున్నాడు అంటే అది విడిగా ఉందనే కదా అర్థం. జీ అందుకే రసో వై రసం హి లబ్ధ్వా ఆనందీ భవతి. పడుతున్నాడు, ఎవరు పడుతున్నాడు? రసం పొంది అంటే ఇచ్చేవాడు వేరుగా ఉన్నాడు, తీసుకునేవాడు వేరుగా ఉన్నాడు. మనము పరమాత్మ అంశం అయితే ఆ లక్షణం మనలో కూడా రావాలి, కానీ మనలో లేదా. మనం పొందుతున్నామంటే అది వేరేది ఉంది, పొందుతున్నామంటే వేరేది ఉంది. కాబట్టి మనం రెండు వేరు. అద్వితీయం అంటే ఏంటి? అలాంటిది ఇంకొకటి లేదు, దానికి సమానమైనదిగా ఇంకొకటి లేదు అని అర్థం. కానీ అందులో మనం అంశం అనేది కాదు. అంతే కదా. ऑनलाइन क्लास है, सुन रहा हूँ मैं, ब्लूटूथ से सुन. మీరు నిర్మలా గారు చెప్పింది మీరు చెప్పారు మహోదయ. లబ్ధా ఖలు లబ్ధ్వాత్ భిన్నో భవతి ఇది లోక శబ్దం అని మీరు చెప్పారు. లబ్ధవ్య వేద అనమాట. ఓకేనా? లబ్ధ అంటే కర్త, లబ్ధవ్యు మనకు పరమాత్మ, లక్ష్యం పరమాత్మ అనమాట. ఇప్పుడు మనం ఎన్నో మోక్షోపదేశం ఎందుకు చేసుకుంటున్నామండి? మనం ఎందుకోసం తాపత్రయపడుతున్నాం అంటే మనకంటే సత్తా భిన్నంగా ఉంది. మనమే అంతా అయితే ఆనంద స్వరూపంలో మనంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు దుఃఖపడకూడదు, బాధపడకూడదు. అంతా ఎందుకు భిన్నంగా ఉన్న ప్రత్యేక జీవాత్మ బాధపడుతుంది. ప్రత్యేక వ్యక్తులు అనేక రకాల మనం చూస్తున్నాడు, భిన్నంగా అనేక రకాల బాధపడుతున్నారు, అనేక రకాలుగా భిన్నంగా ఉన్నారు. నిర్ధనులు ఉన్నారు, జ్ఞానరహితమైన వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా బాధపడేటువంటి వాళ్ళు అనేక విధాలుగా చూస్తున్నాం. బ్రహ్మాండంలో విచిత్రత చూస్తున్నాం, జీవుల్లో వైచిత్ర్యం చూస్తున్నాం అట. ఇవన్నీ ఎందుకు? అంత పరమాత్మ అంశం అయితే
దీన్ని మాయ అని చెప్తారు. అంత మాయ అనే దాని శబ్దం మార్చుకున్నామండి. మాయ కాదు, ఆ జీవాత్మకు అల్పశక్తి సామర్థ్యం యుక్తమైంది కాబట్టి చేసిన కర్మానుగుణంగా పరమాత్మ కర్మ ఫలితాన్ని ఇస్తున్నాడు. జాతి ఆయు భోగము ఆ పరమాత్మ నువ్వు చేసిన కర్మ బట్టి ఇస్తున్నాడు. అందుకే మనకు ఈ జీవుల్లో భిన్నత్వం కనిపిస్తుంది. జీవుల్లో అనేకత్వం ఎందుకు వచ్చిందంటే జీవాత్మ అనేకంగా ఉన్నాయి, పరమాత్మ ఒకటని చెప్పుకున్నాం. కానీ జీవులు అనేకంగా ఉన్నాయి కాబట్టి అనేక రకాలుగా కర్మలు చేస్తున్నాయి. అనేక రకాలుగా సృష్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన స్థితి సృష్టి కూడా ఉంటాం అంత కదా. అందుకే కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. ఈ కర్మల్లో విచిత్రత ఉంది కాబట్టి ఈ సృష్టిలో అనేక రకాలుగా విచిత్రత మనకు కనిపిస్తుంది. ఓకేనా? మహోదయ, బాగుంది మహోదయ, ఈ ప్రకరణం బాగుంది మహోదయ. శంకరాచార్యాన్ని ఖండిస్తున్నామో అక్కడ అన్య ఋషులను ఖండిస్తున్నా, అన్య భాష ఖండిస్తున్నా, అది కాదండి. మనం వాళ్ళ యొక్క అభిప్రాయం వరకు మనం వెళ్ళలేదన్నమాట. మనం తెలియక వెళ్ళి ఏదో ఒక అర్థం చేసుకుంటామట. అది ముఖ్య ఉద్దేశం కాదు ఇక్కడ వివేచన. అక్కడ వారి ప్రతిపాదన అద్వైత పథకంగా అప్పుడు ఆ సందర్భం పరిస్థితి అటువంటిగా అలా కాలం కూడా అలా చెప్పాల్సి వస్తుందన్నమాట. అది విద్వాంసుల మధ్య వ్యత్యాసం. అంటే ఈ రకంగా చెప్పాలి, ఈ రకంగా చెప్పాలి. ఇది మన విషయం వరకు మనం ముందు వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఆత్మ వరకు వెళ్ళడానికి, ఆత్మతత్వాన్ని పొందడం వరకు సిద్ధాంతం అందరికీ ఒకటే, లక్ష్యం అందరికీ ఒకటే. ఇక్కడ ఖండన మండలి ముఖ్యం కాదన్నమాట. అది విద్వాంసుల మధ్య మహాన్ పండితుల మధ్య వాళ్ళకి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అలాంటి వ్యత్యాసాలు మనలో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనలో జీవుల్లో అనేక మంది ఎంత ఉత్కృష్టమైన వ్యక్తి అయినప్పుడు అందరూ సమానంగా ఉండదు కదా. కానీ సమానంగా ఉంటున్నదా? కానీ ప్రతి ఒక్కరికి సిద్ధాంతం భిన్న భిన్నంగా ఉంటుంది. అలాగా ఆ ఉన్నతమైన సాధకులు కూడా ఎప్పుడైతే వాళ్ళ స్థాయికి పైకి ఎదిగినప్పుడు ఏమవుతుంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కొంచెం ఎత్తు తగ్గులు ఉంటాయన్నమాట. ఇప్పుడు మా అష్టాధ్యాయులు కూడా మహర్షులు ఏవైతే ఉన్నదో వాళ్ళ అభిప్రాయకరంగా ఈ రకం తీసుకోవచ్చు, ఇలాగో తీసుకోవచ్చు అని చెప్పి ఈ అభిప్రాయం అని చెప్పి అక్కడ సందర్భాన్ని బట్టి భిన్న భిన్న రకాలు చెప్తూ ఉంటాం. చెప్పడానికి శైలి భిన్నంగా ఉంటుంది. ఆ శైలి కానీ మనం దాంట్లో తక్కువ ఎక్కువ అని కాదు ఇక్కడ. మీరు అలా ఖండనమని అర్థం చేసుకోవచ్చు. ఇది అద్వైత పరంగా ద్వైత పరంగా ఉంది. ఇది కొంతమంది ఏంటి వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ అయిపోయారా. మనం వాస్తవంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోక ఇవన్నీ మనం ఎందుకంటే శాస్త్ర విధి విధానంగా చదివినట్టు అర్థమవుతాయి. అందుకే సంపూర్ణంగా క్షుణ్ణంగా ఎప్పుడు అర్థమవుతాయంటే మన విధి విధాన సంస్కృతం నేర్చుకొని సంస్కృతం అర్థం చేసుకుని వ్యాకరణ చదువుతే ఇవన్నీ బాగా అర్థమవుతాయి, బోధపడతాయి. లేకపోతే మనం ఏకాంశంలో ఏకాదేశంగా మనం అర్థం చేసుకుని ఇలాగే మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక విధి ఉంది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ రకం చేసుకున్నప్పుడు మనకు ఆ ప్రతిదీ కూడా బాగా అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ ఖండనం అనేది అనుకోవద్దు, నిరాకరిస్తున్నా అనుకోవద్దు ఇక్కడ. ఓకేనా? అది సందర్భాన్ని బట్టి అందుకే వివేచన చేసుకుంటున్నాను. వివేచన అది తర్క వితద్దు. ఏమంటామంటే శబ్దం గుర్తు మనకు వాద వివాదం ద్వారా మనకు తత్వబోధం అవుతుందన్నమాట. అలాగా విచారణ ద్వారా మనకు తత్వబోధం కలుగుతుంది. జీ మహోదయ, ఇది ఈ రకంగా మనం చెప్పటం, తర్వాత అంతకు ముందు వాళ్ళు చెప్పింది వర్ణన కోసమే చెప్పారని చెప్పటం, ఇది అనేది వ్యాఖ్యానం అవుతుందా లేకపోతే అది యథార్థం తెలుసుకునే దానికి ప్రయత్నం అవుతుందా? వ్యాఖ్యానం ఇప్పుడు యథార్థం అదే. ఇప్పుడు మనకి ఎక్కడ యథార్థం అయితే అందరికి లక్ష్యం ఏంటి? పరమాత్మ లక్ష్యమే. అవును. ఇక్కడ ఎవరికి ఏది చదువుకున్నా అందరి లక్ష్యమే పరమాత్మ లక్ష్యమే. ఆ పరమాత్మ లక్ష్యం మార్గాలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్క మార్గం చెప్తారు, ఒక్కొక్క మార్గం చెప్తారు. మార్గాలు భిన్నం అంతే. దీంట్లో వ్యాఖ్యానం కాదు. ఇప్పుడు వ్యాఖ్యానం అంటే మూలతత్వ విషయంలో అందరికీ ఒకటే మతం, దాని సందేహం లేదు. ఆనంద స్వరూపణ అంటే అఖండ స్వరూపణ పరమాత్మను పొంది మనం ఆనందాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి. ఓకేనా? ఆ మోక్షాన్ని పొందంటే ఒక జీవాత్మను ప్రధానంగా తీసుకొని చెప్పారు, ఒక ప్రకృతిని ప్రధానంగా తీసుకొని చెప్పారు, ఒకరు పరమాత్మ ప్రధానంగా తీసుకొని చెప్పారు. అది ఎక్కడ ఎవరి తత్వం చెప్పుకున్నా అక్కడ వ్యాఖ్యానం చేసుకోవాలి, తప్పదు అన్నమాట. పర్సనలైజ్డ్ ఒపీనియన్ అవుతుంది కదా మహోదయ. ఎట్లా అండి? వ్యాఖ్యానం అయ్యేటప్పటికి కొంచెం పర్సనలైజ్డ్ బయాస్ ఉంటుంది కదా. పర్సనల్ గా ఉన్నప్పటికీ కూడా అది వేదానుకూలంగా అంటే మీకు ఒకటి ఇష్టం, నాకు ఒకటి ఇష్టం లాగా వివిధ రకాలైన అభిప్రాయాలకు అవకాశం ఉంది కదా అంటున్నా. అందుకే అభిప్రాయాలు ఎలా ఉండాలి? అభిప్రాయం ఉండొచ్చు, మార్గాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ లక్ష్యం ఒకటి. లక్ష్యం భిన్నంగా ఉండకూడదు. అది వేదానుకూలంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, ఆప్త పురుషుల ప్రమాణంగా ఉండాలి, వ్యతిరేకించకూడదు. లక్ష్యం భిన్నంగా రెండు మార్గాలు ఉన్నాయి లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయంటే
అక్కడ కొంచెం మరి మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ కు డిఫికల్ట్ అవుతుంది కదా. అట్లా ఏముండదు. లక్ష్యం అంటే అందరికి ఆత్మ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ప్రత్యేక జీవాత్మలో ఉన్నాడు, దాని సందేహం లేదు. నువ్వు దాన్ని ఎన్ని రకాలుగా దాన్ని ప్రార్థించవచ్చు. నేను శ్లోక మాధ్యంతో ప్రార్థిస్తాను, మంత్ర మాధ్యంతో ప్రార్థిస్తాను, లేదంటే ఇంకో రకంగా ప్రార్థిస్తాను. పూజించడానికి స్తుతించడానికి మార్గాలు అది మన ఇష్టం. జీవుడు స్వతంత్రుడు కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా ప్రార్థించవచ్చు. పద్ధతులు చెప్పాం, విధానాలు చెప్పాం. ఒకటే పరమాత్మ ఒకటే, అక్కడ భేదం కాలే కదా. ఉపాసన ఒకటే, అందుకే చెప్పున్నాం. ఆ ఉపాసన ఎవరు చేయాలి? పరమాత్మకే చేయాలి. ఉపాసన ఎందుకు చేయాలంటే అందుకే ఇప్పుడు వెండి చెప్పుకున్న ఆకాశ బ్రహ్మ వెండి చెప్పు తర్వాత ప్రసంగం వస్తున్నాడు. సర్వత్ర ప్రసిద్ధోపదేశాలు మనం ఏదో చెప్పుకో పాట అనమాట. అంతటా ఉపాస్య స్వరూపుడు ఆ బ్రహ్మే, జీవాత్మ కాదు, ప్రకృతి ఒకటే తత్వం. పరమాత్మను ఉపాసించాలి, భిన్న భిన్నంగా ఉపాసించకూడదు. ఇలా భిన్న భిన్నంగా ఉపాసించడం వల్ల మనకు అనేక వ్యత్యాసాలు సమాజంలో ఏర్పడ్డాయి. ఇప్పుడు గురువులకు కూడా గురువైనటువంటి వాడు కాలాతీతుడు ఆ పరమాత్మ, ఆ బ్రహ్మే. అందుకే ఆ ఒక్కరికి ఉపాసించాలి. ఈ ప్రకారం రెండవ పాదం అంతా ఇదే చెప్తున్నామట. అనేక శాస్త్రాలు అయినా బ్రహ్మ ఉపాస్యదుడు ఒకటే. ఇప్పుడు నేను చెప్పుకున్నా త్రైవిధ్యోపాసన, లేదా 3 రకాల ఉపాసన వస్తున్నా దోషయుక్తం అయిపోతుంది. జీవుడికి ఉపాసన చేయాలన్నా, ప్రకృతికి ఉపాసన చేయాలి, బ్రహ్మకు ఉపాసన చేయాలన్నా. అలా 3 అంటే దోషం వస్తుంది. ఉపాసన ఒకటే, పరమాత్మకి చేయాలి, బ్రహ్మకే చేయాలి, అందరికీ చేయకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యం కలిగినవాడు ఆ పరమాత్మే. ఇవ్వదగిన వాడు కూడా ఆ పరమాత్మ. జీవాత్మ ఒకవేళ నువ్వు పురుషాలు చేయగలిగితే నీకు ఆ జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు నీకు జ్ఞానం అందించగలుగుతున్నావు, కానీ ఇచ్చేదైతే పరమాత్మే అనమాట. అందుకే అందరికీ ఆదర్శ స్వరూపుడు ఆ పరమాత్మను స్తుతించినట్లయితే పరమాత్మ ద్వారా మనకు అనుగ్రహం చేత మనకు మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి మనకు కలుగుతాయి అన్నమాట. అక్కడ భేదం లేదండి. ఆ భేదము ఎక్కడ ఆ భేదం ఉంటే అంత వ్యత్యాసం అయిపోతుంది. ఆ భేదం చెప్పాయి. కింద మార్గాలు కింద వేరు చెప్పుకునే. ఏ విధంగా అయితే సముద్రంలో ఒకటే, సముద్రంలో అనేక మార్గాల నుంచి వచ్చేసి చెరువుల నీళ్లు, అలాగే కాలువల నీళ్లు, నదుల నీళ్లు వచ్చేసి ఆ విధంగా కలుస్తూ ఉంటాయో, కలిసి ఒకటే చోట. అలాగా ఇవన్నీ మార్గాలు భిన్నంగా ఒక చోట. యోగ శాస్త్రం యోగాన్ని ఆరాధన చేసుకొని చెప్పింది, జీవాత్మ ఆరాధన చేసుకొని చెప్పింది. సాంఖ్య శాస్త్రము కపిల్ మహర్షి ప్రకృతిని ఆరాధన చేసుకొని చెప్పాడన్నమాట. ఇక్కడ వేదాంతులు బ్రహ్మని ఆరాధన చేసుకొని చెప్పాను. ఇంతమంది ఋషులు బ్రహ్మతత్వాన్ని పొందిన వాళ్ళే కదా, వీళ్ళంతా ప్రమాణికులే కదా. వాళ్ళు ఎందుకు ఒక్కొక్కరు ఒక విషయం తీసుకొని చెప్పారు? అక్కడ న్యాయశాస్త్రం గౌతమ మహర్షి ఆ ప్రమాణం ఆరాధన చేసుకొని చెప్పారన్నమాట. వైశేషికంలో పదార్థాలను ఆరాధన చేసుకొని చెప్పారన్నమాట. వీటి యొక్క తత్వజ్ఞానం చేత యథార్థమైన స్థితి కలుగుతుంది. ఈ తత్వజ్ఞానం వెనుక అంతా పరమాత్మ ఉన్నాడని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మనం పరమాత్మని పూజించాలి, పరమాత్మని స్తుతించాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఋషులు అంటే ఋషులు కాదు వాళ్ళు. ఋషి అంటే బ్రహ్మవేత్త. ఋషి అంటే సాక్షాత్ సాక్షాత్ ద్రష్ట ఋషులు అంటే. ఋషియో మంత్రద్రష్టారో బభూహు అంటాం అనమాట. అంటే మంత్రాన్ని వాళ్ళు సాక్షాత్కరం చేసుకున్నారు. ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకునే వాళ్ళు ఋషులు అయ్యారన్నమాట. అంటే ఋషులు చెప్పింది వేరే అనమాట. అయితే అనేక మార్గాలు ఉన్నాయి మనకు. ప్రకృతి యొక్క తత్వం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? జీవుడి యొక్క తత్వం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇవన్నీ మనకు ఒక్కొక్కరు ఒక పరమాత్మ యొక్క వైభవం ఇంత విశాలంగా ఉంది, పరమాత్మ తత్వం ఇంత మహత్తరంగా ఉంది, దాన్ని తెలుసుకో. ఒక తత్వం కాదు, ఒకటే లక్ష్యం కాదు. అవన్నీ మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి. అందుకే శాస్త్రాల ప్రకారం వెళ్ళినప్పుడు అన్ని తత్వాలు తెలుస్తాయి అన్నమాట. లోకాంతరాలు ఉన్నాయి, గ్రహ నక్షత్రాలు, ఇవన్నీ ఏంటివి? అవన్నీ జ్యోతిష్ శాస్త్రం సిద్ధాంతంలో, సూర్య సిద్ధాంతం ఇవన్నీ చెప్పబడ్డాయి అన్నమాట. అవన్నీ తెలియదు. మనం ఒక ఏకాంగిన పట్టుకునే తెలుసుకోవాలనుకుంటే మనకు ఏకాంగ రూపంలో వస్తుందన్నమాట, ఏకాంశ రూపంలో వస్తుందన్నమాట. అది అరుదంగా ఉంటుంది, అపూర్ణంగా ఉంటుంది. మనకేం తెలుస్తుంది? ఒక మూలకు తెలుసుకునే ఒక మూలకు తగ్గట్టుగా ఉంటుందన్నమాట. 4 మూలలు చూసినప్పుడే తెలిసేది, ఎక్కడ ఏమున్నా తెలిసేది. ఇవన్నీ మనకి శాస్త్రం ద్వారా తెలుస్తుంది, శాస్త్రోపదేశం ద్వారా తెలుస్తుంది. ఓకేనా? ఇవన్నీ అందుకే మనకి ఎక్కడ ఎలా ఏ విధంగా అని చెప్పి మనకి శాస్త్రం ద్వారా స్పష్టమవుతుంది. అవి మనం తెలుసుకొని ప్రయత్నం చేయాలన్నమాట. అది ఒక్కొక్కరి విషయ ప్రతిపాదన భిన్నంగా ఉంటుంది. ఓకేనా? మహోదయ, అద్యతనం చర్చా సమ్యక్ వర్తతే మహోదయ. శేషాः సూత్రాः శ్వः పునరపి యదా విచారణం కర్తుం చేత్ ते सर्वे दृढतया मनसे उपविशति महोदय. अस्तु, यदि किमपि सन्देहः अस्ति चेत् पृच्छतु, तद् विषयं स्वीकुर्मः अवश्यं. पाठं तु अग्रे गच्छामः. यत्र कुत्रापि भवतः शङ्का अस्ति चेत् तद् निवारयामः, तस्य समाधानं कर्तुं प्रयत्नं कुर्मः. तदेव महोदय. धन्यवादः. इतः इక్కడి నుంచి మనము
ఇప్పుడు మీకు స్థూలార్థం మీకు ఒక నోట్ బుక్ పెట్టుకుని మీకు ప్రథమ పాదం అయిపోయింది కదా. చాలా మంది నా సామ్రాజ్యం గారు ఇంకా 2-3 ఫోన్ చేసి కూడా అడిగారు, మహోదయ మాకు ఆ సూత్రార్థం సంక్షేపంగా ఏదైతే రాపిస్తేనే మాకు అది ఇంకా బాగుంటుంది కదా, మాకు గుర్తుపెట్టుకునే కొన్ని సంస్కృతం తెలియని వాళ్ళు కూడా ఉన్నాం, అవి మనకు అన్ని గుర్తుండవు కాబట్టి మనకు సూత్రార్థం ఏదైతే ఉందో అది రాసుకుని ఒక నోట్ బుక్ పెట్టుకుని 2వ పాదం నుంచి 1వ పాదం నేను అవకాశాన్ని బట్టి రాసి పంపించేస్తే అది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రేపు నుంచి మనకు 2వ పాదం ఏదైతే ఉందో ఆ సూత్రం రాసుకుంటే ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది, దాని యొక్క భావాభిప్రాయాన్ని తెలుగు రా. ఓకేనా? కాదు రేపు నుంచి నోట్ బుక్ తెచ్చుకోండి. అస్తు. సో ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అలాగే వాదే జాయతే తత్వబోధ. అలాగే వాద వివాద తర్క వితర్క మనం విచారిస్తూ తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. అందుకే మనం శాస్త్రం యొక్క అధ్యయనం చేయాలని ఇందుకోసం అన్నమాట. ఫస్ట్ ఇంకెవరికైనా వ్యక్తిగత సందేహాలు ఉన్నాయా దీనికి సంబంధించి? మహోదయ నాకు ఒక్క చిన్నది, ఇది సాలెపురుగు వలె అనే దానికి అలా మీరు పెట్టుకోకూడదు, అది ఉపమానం సరికాదు అన్నారు. అంటే ఉపమా అంటే దానికోసం దీనికి ఖండించే ఉపమానాలు చాలా ఉన్నాయి కదా, దానికి ఏం సమానం చెప్తాం? అంటే దీనికి కొంతమంది ఇప్పుడు నాకు సిద్ధాంతం నేస్తాను, నాకు ఉదాహరణ ఉపమా అండి, నీకు ఉపమా కావచ్చు, అందరికి ఉపమా కాదు, సందర్భం అంటే నీ విషయాన్ని ప్రతిపాదించడానికి ఉపమా కరెక్టే, నువ్వు ఆ విషయం ప్రస్తావించాలి. నీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అది నీకు వాళ్ళకి కరెక్టే, తప్పులేదు. ఇదే ఉదాహరణ అందరు తీసుకోవాలని మనం చెప్పగలుగుతామా? నేను తీసుకునే ఉదాహరణ ఈ ఉదాహరణ అందరికి వర్తిస్తుంది అని చెప్పగలుగుతామా? ఒకవేళ ఆ ఉదాహరణ ఆ రకంగా ఉంటే తీసుకోవచ్చు, తప్పులేదు. నువ్వు నీ విషయాన్ని ప్రతిపాదించుకోవడం కోసం నువ్వు దాని ఉదాహరణ తీసుకున్నావు, అంతకు ఓకే కరెక్ట్, దాని తప్పులేదు. రెండో వ్యక్తి దాన్ని ప్రకృతి నుంచి ఈ జడ పాంచభౌతిక శరీరం తయారంటే ఆ శరీరం ఏదైతే ఉందో ఆ సాలెపురుగుకి అందులో నుంచి తీసింది అన్నమాట. అది దృశ్య వ్యక్తి యొక్క వ్యాఖ్యానం. అది దాన్ని ఆ రకంగా చెప్పారు. దాన్ని ఆత్మ నుంచి ఆత్మ అక్కడ నుంచి విభాగం చేసిందా? ఆత్మ కదా, ఆత్మ వేరు శరీరం వేరు అని ఈ విషయం అయితే మాకు తెలుసు అన్నమాట. ఆ సాలెపురుగు వేరు, ఆ పాంచభౌతిక శరీరం వేరు, దాంట్లో ఉండే జీవాత్మ వేరు, అది తెలుసు కదా. ఆ జీవాత్మ తీసివేసి చేయలేదు కదా, అది తీసింది ఎక్కడ తీసింది? పాంచభౌతిక శరీరం అది వేరు చేసింది అన్నమాట. అది అందులో విలీనం చేసింది. అందుకే ఈ పాంచభౌతిక శరీరంలో ఏవైతే ఉత్పన్నమయ్యో అవి అందులో విలీనం అయిపోతాయి. ఈ బ్రహ్మాండం ఈ రకంగా పంచభూతాలతో మనకు అభివ్యక్తమై ఉందన్నమాట. తర్వాత ప్రళయ కాలంలో అన్ని విలీనం ఆ ప్రకృతిలో విలీనం అయిపోతాయి. అలాగే ప్రకృతిలో విలీనం అయిపోయింది. అది మనం చెప్పుకున్నదా, ఈ బ్రహ్మాండం ఏవైతే పరమాత్మ అభివ్యక్తం చేసేదని అందులో విలీనం చేస్తానన్నమాట. ఏ విధంగా మట్టి కుండలు మనం ఉత్పన్నమైన తర్వాత అభివ్యక్తమైన తర్వాత కొంతకాలం తర్వాత అవి అలా మన మిట్టి రూపంలోకి విలీనం అయిపోతాయి అన్నమాట, తాదాత్మ్యం అయిపోతాయి అన్నమాట. ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యో అందులో విలీనం అయిపోతాయి. అలాగే పరమాత్మ కూడా జీవాత్మని అలా విలీనం చేసుకోవడం మహోదయ లేదా? జీవాత్మ అంటే జీవాత్మ అదే చెప్తున్నాను ఇప్పుడు. జీవాత్మ పరమాత్మ అయినప్పుడు జీవాత్మలు కాదు ఆత్మలని. జీవాత్మ ఆత్మ రెండు ఒకటే అండి. జీవాత్మ అంటే ఇప్పుడు శరీరం జీవాత్మ అంటాం, అర్థమైందా? ఇప్పుడు శరీరంలో ఉంటే జీవాత్మ అంటాం, శరీరం లేకపోతే చనిపోయాం అనుకోండి ఆత్మ ఎక్కడ ఉంటుంది, దాన్ని అప్పుడు ఆత్మ అంటాం. ఆత్మ జీవాత్మ, జీవుడు శరీరావస్థలో జీవాత్మ మామూలుగా ఇంకా జన్మ తీసుకున్నప్పుడు ఇంకా ఆ పంచభూతాలు ఎక్కడ ఉన్నప్పుడు ఇంకా సమయం రానంత వరకు అప్పుడు ఆత్మ రూపాన్ని చెప్పుకుంటాం అట. అదే శుద్ధబుద్ధంగా చైతన్యం ఉన్నప్పుడు పరమాత్మలో విలీనం చేసుకోరా? అదే నీలో ఉండే కర్మలు, నీలో అనాది వాసన సంస్కారాలు ఏవైతే దగ్ధబీజం నాకు సంసారం ఎటువంటి కోరిక లోకేసినా విత్తేసినా పుట్టేసినా దగ్గర ఏమీ లేదు, విలీనం చేసుకుంటాడు. ఇప్పుడు చేసేసుకుంటే మీరు ఏదో త్యాగం చేయండి, ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది. మనం చేసుకోమాట, మన కర్మలు అనాది వాసన సంస్కారం చాలా ఉన్నాయి. ఆ కర్మ దగ్ధబీజం అయినప్పుడు మనం విలీనం అయిపోతాం. ఒకసారి అడగండి మహోదయ. సుమంగళ గారు, విలీనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? విలీనం అంటున్నారు కదా, విలీనం అంటున్నారు కదా, పరమాత్మలో విలీనం అంటే ఏంటి మీరు అభిప్రాయం? అమ్మమ్మ ఇక్కడ నిర్మలాదేవి గారు, ఇక్కడ వారి అభిప్రాయం ఏంటంటే పాలలో చెప్పాలి జీవాత్మ ఒక విచారణ చేసుకుంటున్నాం అండి. దాంట్లో ఇది ఎక్కువ అట్లా అనుకోవద్దు, ఇలా చెప్పాను సిద్ధాంతం తప్ప అట్లా అనుకోవద్దండి. ఒక విచారణ చేసుకుంటున్నాం, అలా అనుకోవద్దు. మన మనసులో అట్లా చెప్పుకుంటున్నాం అంట. ఎవరైనా కూడా వీళ్ళు ఈ రకంగా ఆలోచిస్తే అట్లా ఎవరు అనుకోవద్దు. మనలో మనకు తెలిసిన అభ్యుదం మనం ఏ విధంగా విన్నామో ఏ విధంగా నేర్చుకున్నామో అది చెప్పుకుంటున్నాం అంట. విలీనం అంటే వారు ఏమనుకుంటున్నారో మనకు తెలుసుకుందామని. విలీనం అంటే ఏమనుకుంటున్నారు మనకు తెలియడానికి. అదే అంటే కలయిక. విలీనం అంటే కలిసి ఒకటే అవుతారా? ఒకటే కారు అలా అని చెప్పేసి ఇప్పుడు గృహంలో ఉన్నాను అంటాము, అంటే గృహము నువ్వు ఒకటనే కాదు కదా. అలా
గృహే అది అస్మి వీటి అంటే సత్తా ఎందుకు వేరు వేరు సత్తా ఉందని మీరే అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఆ సాలెపురుగు ఉదాహరణకి నాకేం అనిపిస్తుందంటే, దానికి ఆ శక్తిని ఇచ్చింది దాని జీవన విధానాన్ని పరమాత్మ ఆ విధంగా రచించాడు కాబట్టి అది అలా దాని ఆహారం కోసం అది ఒక తయారు చేసుకుంటుంది. అలా తయారు చేసుకునే శక్తిని పరమాత్మ దానికి ఇచ్చాడు. దాని అలా సంపాదించుకుంటుంది అది. అంతేగాని దానికి ఈ ఉపమాకి మనకేంటంటే మనం ఎప్పుడు ఉండే జీవులం కాబట్టి మనల్ని విలీనం చేసుకోవడం ఏముండదు. మనము ఒకసారి దర్శనము అంటే స్థితిలో ఉంటాం, ఒకసారి అదర్శనము ప్రళయంలో ఉంటాం. అంతేగాని పరమాత్మలో విలీనం అటువంటి ఏంటి ఆయనలో ఉంటాం అంతే, విడివిడిగానే ఉంటాం. ఒకసారి దర్శనము, ఒకసారి అదర్శనము, సృష్టి, ప్రళయం, అంతే. ధ్యాన స్థితిలో అలా వెళ్ళినప్పుడే 1 సెకండ్ 2 సెకండ్ల హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. అదే మనకి అది అనుభవం. ఒక తీపి పదార్థం తింటే మనకి ఏ విధమైన ఆనందము, అది ఇష్టమైతే దొరుకుతుందో అది కూడా అనుభవమే. అది ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు అలానే ఉండిపోమా అని అడుగుతున్నా. ఇక్కడ మీకు మీరు ఈ భౌతికమైనటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలు ఎన్ని వదిలివేసి మీరు స్వచ్ఛమైనటువంటి ఆత్మగా ఉన్నప్పుడు మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. అదే అది ఇప్పుడు ఏంటంటే మనం ఈ మాయతో ఉన్నాం కదా, కొంతవరకు ఇదే ఈ రాగద్వేషాలతో ఉన్నాం కాబట్టి మనము పూర్తిగా దాన్ని అనుభవించినా కూడా దాన్ని మనం గుర్తు చేసుకోలేము. ఒక సుషుప్తిలో దొరుకుతుంది అంటారు, అది కూడా మనకి చెప్పలేము అన్నమాట. సుషుప్తిలో ఒకటే దొరుకుతుంది ఆ పరమాత్మ యొక్క ఆనందము అంటారు. అది కూడా మనం తెలిసి అనుభవించట్లా. ఆ గాఢ నిద్రలో సుషుప్తిలో కూడా తెలిసి అనుభవిస్తాం మీరు అన్నట్ట ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు. అది మనకి గురువులు చెప్పింది. అది దీనికి ఒక్క ఉదాహరణ ఏంటంటే, మనకు ఇప్పుడు పరమాత్మ అఖండ స్వరూపుడు సంయోగ విభాగం చెందనమాట. ఇప్పుడు పరమాత్మ యొక్క అంశం, పరమాత్మ యొక్క భాగం అంటే వియోగం చెందాలన్నా 2 భాగాలు వేరైపోతాయా? కాబట్టి వియోగం చెందిన పరమాత్మ యొక్క అంశం కాదు. పరమాత్మ యొక్క అంశం అన్నప్పుడు పరమాత్మలో ఉండే గుణాలు దీంట్లో కూడా రావాలి. అలా రావన్నమాట. లేవు కాబట్టి ఆనందం కోసం పరిగెడుతుంది, బాగా ప్రయత్నం చేస్తున్నమాట. కానీ ఇటువంటి విషయాలు ఇంకా మీకు చాలా చోట్ల వస్తాయి. ఈ సందర్భాన్ని బట్టి ఈ విషయం కూడా వస్తుంది మనకు, ఎలా నిరాకరించుకోవాలి అంటే. అందుకే అన్ని రకాల ప్రశ్న అర్థం కాదు, మనకు సమాధానం కూడా అర్థం అవుతుంది. ప్రశ్న కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇటువంటి విషయాలు ఇంకా చాలా చోట్ల వస్తాయి. మనం జస్ట్ ప్రారంభంలో ఉన్నాం. ఇటువంటి అనేక చోట్ల ఇప్పుడు మనకు వివేచన చేసుకోవడానికి అవకాశం కలుగుతున్నాను. విచారించడం మనకు కూడా ఆ స్పష్టత అయినా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకేలా సందిగ్ధంగా ఉన్న సందిగ్ధ అనుకోవద్దు, మీకు స్పష్టమైనప్పుడు ఇంకా ముందుకెళ్ళి స్పష్టత అవుతుంది. అందుకే ముందు ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ముందు దానికి క్లారిటీ రావాలన్నమాట. ఒకసారి అన్ని కలిపేసుకుంటున్నామాట. కలిపడం వల్ల ఏది దేనికో, దేని ఎప్పుడు ఆత్మ అంటే దేని పరమాత్మ అని చెప్పలేకపోతున్నామాట. ఓకేనా? అది ఇంకోటి ఏంటంటే, మనకు కొంచెం దీనికి అభ్యాసం చేయాలి కాబట్టి మనకు ఈ శాస్త్రం యొక్క అర్థం చేసుకుని శాస్త్రం సంస్కృతం యొక్క అభ్యాసం చేయాలి కాబట్టి ఆ సంబంధాల యొక్క కలయిక మనం కలుపుకోలేకపోతున్నాం. ఇప్పుడు మేము ఏదైతే వ్యాఖ్యం చేసి అదే ఉంటాం. మనం చెప్పిన ప్రతి వాక్యం మనకి A to Z అలాగే ఉంటుందని కాదు, అంత పెద్ద యోగులేం కాదు. మనం చెప్పిన మొత్తం మనకి మనసులో స్టోరేజ్ అయిపోయింది చెప్పి ఆ సంబంధం ఎక్కడ తెగిపోతుంది. సంబంధం తెగిపోయినప్పుడు ఒకటి ముందు గుర్తుంటుంది, వెనక గుర్తుంటుంది అన్నమాట. అప్పుడు ఆ సంబంధం తెలియదు కాబట్టి మనకు అర్థం ఇంకొక రకంగా అయిపోతుంది అన్నమాట. కానీ అర్థం అవుతుంది మనకు, స్థూలంగా మన మాతృభాష చెప్పుకుంటున్నాం కాబట్టి అలాగే వినంగా యథార్థమైన స్థితి కూడా మనకు అది కూడా అవగతం అవుతుంది. కాబట్టి అందుకే ఇంకా కంటిన్యూగా ఉంటుంది. మనం అలాగా అది ఆద్యోపాంతం పట్టుకున్నప్పుడు మనకు స్పష్టం అవుతుంది అనే విషయం. అస్తు, అది ఓకేనే, నిదానంగా తెలుస్తుంది. అదేంటో ఆలోచించండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు తర్వాత చూద్దాం, సందర్భాన్ని చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే గురుజీ.